కోర్టులన్నీ తీరిపోతాయి. అమ్మ పూలు తీసుకున్నామ్మా. సార్ డబ్బులు కట్టకిచ్చింది. ఇదెంతమ్మా? 5 రూపాయలు. డబ్బులు ఇయ్యారా? లేదన్నా, నా కూతురు పెళ్లి ఖర్చు ఎక్కువైపోయినాయి అన్నా. కొట్టు కూడా సరిగ్గా నడవట్లేదు, చాలా ఇబ్బందిగా ఉందన్నా. అవునన్నా, పెళ్ళ బాత్రూంలో పడిపోయింది, కూతురు పక్కింటారితో లేచిపోయింది, నానా పరేషాన్ అవుతాంది, బిజినెస్ నడవట్లేదు. ఇదే కదరా నా కొడుకా నువ్వు చెప్పాలనుకున్నది? మీకు తెలియదు ఎవరనుకున్నావురా నీ బాబుగాడి సొమ్మా? మా పూర్వీకులు మాకు ధూపదీపాల కింద ఇచ్చినవురా, డబ్బు దీవురా నా కొడుక. ఇప్పుడు ఆడకెళ్ళి వచ్చినాయిరా డబ్బులు, ఇంకో పాల నేను అడిగినప్పుడే డబ్బులు ఇయ్యాలా, లేకపోతే నా కొడక. అదే రండిరా. లక్ష్మి బాగున్నావా? 2 మూరలు పూలివ్వు. ఏం పోరి హఫ్తా కట్టినావా? ఇంకా బోని కాలేదు, రేపిస్తాను. అన్నో ఈ పోరికి ఇంకా బోని కాలేదట, రేపిస్తదట్నే. పువ్వుని చూసి కాకపోయినా నిన్ను చూసుకోవచ్చు కదా. ఓ బోని కాలేదన్నావు కదా, నీ బోని ఇచ్చే. నువ్వు రేపిస్తానన్నావు, నేను రేపేస్తా. ఎంత ధైర్యరా నీకు, నన్ను నాకడానికి కత్తెత్తుతావా? ఏంట్రా ఏంట్రా చూపు, కొడతావా కొడతావా కొడతావా? నీ అమ్మ నువ్వు కూడా కొడతావా? కొట్టా కొట్టు, లుక్కు దించావు దించావు. నీ అబ్బాయి ఏంట్రా లుక్కు, దించావు లుక్కు దించావు. దించో లుక్కు రాయ్.
అక్కడ ఎవడో పిచ్చోడు పిచ్చ కొట్టుడు కొట్టాడన్నా. పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఇలా రారా, ఇలా అంటే చికెన్ తింటావా? మనం బ్రాహ్మణులం కాదురా, రౌడీలో. ఏం ఫీల్ అవ్వద్దు. ప్రజల కోసం ఈ వేషం వేశాం. మనం బీరు కూడా తాగొచ్చు. ఏది వాడు పిచ్చోడే కదా అని ఊరికే వదిలేస్తే రేపటి నుంచి చెడ్డీలేసుకున్న కుర్రోడు కూడా రోడ్డు మీద ఒంటేలిపోయాడు. నా మొహం మీద పోస్తాడురా. వెళ్ళండి, వెళ్ళి వాడిని తీసుకురండి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీ బుర్రంతా ఉపయోగించి వాడిని తీసుకురా. అర్థమైందా? వెళ్ళావు. తమ్మి, భోంచేసినవా తమ్మి? ఈ గలీజ్ దునియాలో ఎట్లా బతుకుతావు తమ్మి? నిన్ను చూస్తా అంటే నా మనసంతా తరకపోతాంది తమ్మి. చచ్చిపోయిన నా తమ్ముడు షేమ్ టు షేమ్ నీ తరికనే ఉండే తమ్మి. రా తమ్మి నాతోని. కడుపు నిండా నీకు బువ్వ పెట్టి నువ్వు తిన్నంగా చూడాలని, చూసి సంతోషించాలని నాకు మనసు నిండా ఉన్నది తమ్మి. రా తమ్మి. పాప మా పిచ్చడు మన గురించే గొడవపడ్డాడే. వాడిని ఏం చేస్తాడేంటో నేను చూసి వస్తాను. సార్ నమస్తే సార్. ఈ 10 లక్షలు తీసుకుని నా ల్యాండ్ నాకు ఇప్పించండి సార్. అదేంటో వీడా ఈ పిచ్చోడు కొట్టడం ఏంట్రా? చూస్తే పిచ్చోడే, కానీ వాడు కొడితే మనకు పిచ్చెక్కుతాది. ఏంట్రా తిరిగి కొట్టలేదు? కొట్టని వాడిని కొట్టడం ఈ బసవ హిస్టరీలోనే లేదు. బతికిపోయావు. అమ్మయ్య, నిన్నేం చేయలేదు. ఆ ఆంజనేయం నీ తోడున్నాడు. కానీ బాసు వాళ్ళు ఏమి తుడుచుకో బాసు. మెగాస్టార్ లెవెల్లో ఉండాలి కటింగ్. అలాగేనమ్మా. ఏయ్, నువ్వు వెళ్ళి మంచి ఫ్యాషన్ బట్టలు తీసుకురా. మరి వీళ్ళందరినీ అడుగు. మేమెందుకు ఇయ్యాలి? ఏ ఎందుకు ఇరు? రౌడీలు వచ్చి కొడితే మామూలు ఇస్తారా వాళ్ళకి? ఇతను మనకి ఎంత పెద్ద సహాయం చేశాడు. అందుకే అతను చూసుకోవాల్సిన బాధ్యత మందే కదా. ఏ రోజైనా కనీసం అతనికి ఇంత తిండి గాని ఇంత బట్ట గాని పట్టించుకున్నామా? సంవత్సరం నుంచి ఒక పిచ్చోళ్ళ ఉన్నాడు. ఎవరైనా పట్టించుకున్నారా అతని గురించి? అతను చూసుకోవడం మన బాధ్యత. అందుకే నేనే ఫస్ట్ ఇస్తున్నాను. ఇవ్వండి. మన డబ్బులు మొత్తం తీరా. ఆడపిల్ల చెప్తాను కానీ అర్థం చేసుకోలేపారు. ఏంటయ్యా? తిను. ఏ తల్లి కన్న బిడ్డో అచ్చో శ్రీరామచంద్రులా ఉన్నాడు. మీరిద్దరు లోపల చెక్ చేయండి. వెళ్ళండి. రారా, మనం బయట చూద్దాం. పదరా. రాజారా? అవునరా, మన రాజానే. రాజా రాజా రాజా. ఏంట్రా ఎక్కడెక్కడో ఎత్తుకెవరా నీ గురించి? ఇక్కడ ఎందుకు వచ్చావురా? రాజా రే రాజా 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 మాట్లాడరా. ఏంట్రా ఇదంతా? అదేరా నాకు అర్థం కావట్లేదు.
ఆ ఇన్సిడెంట్స్ వల్ల డిప్రెషన్ లో వెళ్ళుంటారా రాజా? రాజా మాట్లాడరా. ఇలా అయిపోయాడేంట్రా వీడు? సార్ ఇతను మీకు తెలుసా? వీడు మా ప్రాణ స్నేహితుడమ్మా. ఎందుకురా మమ్మల్ని వదిలేసి ఇక్కడ వచ్చేసావు? ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాడమ్మా వీడు? 1 సంవత్సరం అయి ఉండొచ్చు. అబ్బా, మీరు నాకు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. మరి ఇలా హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో వీడంటే మన కాలేజీలో డ్రగ్స్ అమ్ముతున్నారా? ఎన్నిసార్లు చెప్పినా అయినట్లే. అవును, అడిగితే కొడుతున్నారా రౌడీ? రాజా, ఇవేరా వాళ్ళు తెచ్చిన డ్రగ్స్. రాజా, ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా మళ్ళీ వస్తారా? మళ్ళీ రాజా చూడు రౌడీలను కొట్టినాడు, మక్కెలిర కొట్టినాడు, తుమ్మురే కొట్టినాడు రా. వాళ్ళు బెదిరిపోయి పారిపోయారా, వాళ్ళు అదిరిపోయి బెదిరిపోయారా. మన రాజా కొట్టుడికి రౌడీలే కాదురా, వర్షం కూడా పారిపోయింది. పొగడతలు నచ్చావు కదా. ఏమే రాజా, ఏంటిదంతా? రౌడీ ఏం చేయడానికి కాలేజ్ వరకు రావాలా? ఆయన ఇది కాలేజ్ అనుకున్నావు, కళ్ళు కాంపౌండ్ అనుకున్నావా? రెండోదే అనుకున్నావు. ఏంటి మాట్లాడవే? సార్ అసలు ఏమైందంటే నేను చూసాను, నేనంతా చూసాను, ఇంకేం చెప్పకు. అయినా రోజు రోజుకి నీ రౌడీజం బాగా పెరిగిపోతుంది. మైండ్ మాట్లాడవే. పొరప్పు ఏంట్రాడు అంత పక్కనేంట్రా? లెక్చర్ నన్ను ఎంత మాట్లాడా సార్? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? లేదు సార్, నాకేదో డౌట్ వస్తే క్లియర్ చేస్తున్నాడు. అవునవును, గొబురుగున్న పొదల్లో అయితే ఫ్రీ ఆక్సిజన్ వచ్చి మైండ్ ఫ్రెష్ చేస్తుందని. ఏరా, చెవుల్లో పూలు కనిపిస్తున్నాయా? కొట్టానంటే ముక్కు నుంచి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది తెలుసా? ఇంకోసారి మిమ్మల్ని ఇలా చూశాను నరుక్కుతా. పండే అంత డీప్ లోవా? వర్షం ఆగిపోయింది, గొడుగు పట్టుకున్నారు. ఒక మనిషి ఇక్కడ కూర్చుని సౌండ్ ఇస్తున్నాడు, అది కూడా నోటీస్ చేయకుండా. అంత పిచ్చి ప్రేమలో ఉన్నావా? పిచ్చి
కాలేజీకి వచ్చింది చదువుకోవడానికి, ప్రేమ దోమ అని ఇలాంటి చెత్త పనులు చేయడానికి కాదు. అర్థమైందా? పో, పో, పోరా, పో. ప్రేమంటే చిరాకు పడే రాజాని మా కాలేజీలో సంధ్య అనే ఒక అమ్మాయి సిన్సియర్గా ప్రేమించింది. రాజాని ఎక్కడైనా చూసావా? వీధి రౌడీలో అందరినీ కొట్టి ఇప్పుడే క్లాస్కి వెళ్ళాడు. అయినా నువ్వు ప్రేమించడానికి వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా? రాజాకి ఏం తక్కువే? అతని గురించి నాకు బాగా తెలుసు. అసలు ప్రేమ అంటే అసహించుకునే ఆ పోకిరిని ప్రేమించి నువ్వేం సుఖపడగలవే? నీ లెసన్స్ అన్ని నాకొద్దు. రాజా ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పు, లేకపోతే మాని. నిన్ను మార్చడం కన్నా ఆ రాజాని మార్చడం బెటర్. ప్లీజ్ ప్లీజ్ ఆ పని చేసి పుణ్యం కట్టుకోవే. సర్లే, క్లాస్ కి టైం అయింది, ముందు పద. గుండెల్లో ఏముందు కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే. ఏంట్రా బోర్ కొడుతుంది? ఏదైనా పాట వేసుకో. పాట పాట కాదు గాని ఆట చూపిస్తాను చూడు. చూసింది చాలు, ఇంక తిరుగు. స్టార్ట్ ద ప్రొజెక్టర్. ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చే ఆపండి. టుడేస్ లెక్చర్ చాప్ట్ ఆఫ్ టుడే. రెవెన్యూ సబ్మిట్స్ టోటల్ 99. టోటల్ సెగ్మెంట్స్ ఫర్ ది ఇయర్ 99. మీకు మిస్ కాల్ ఇచ్చింది ఎవరు సార్? మీకు మిస్ కాల్ ఇచ్చిన మిస్ తో మాట్లాడాలనుకుంటే నా ఫోన్ తో మాట్లాడండి. 7 సార్లు నా సెల్లో కూడా బ్యాటరీ ఉందిరా, నేను మాట్లాడగలను కదా. చేస్తుందా? అబ్బో, ఈ మాత్రం శ్రద్ధ చదువు మీద పెట్టు. కూర్చో, వేషాలేకు. నేను వచ్చే వరకు నోట్స్ రాసుకోండి. ఓకే, ఐ విల్ కమ్. ఏంటి బ్రహ్మ ఇంతసేపు లేటు? అబ్బా, ఈ శారీ ఎంత బాగుందో తెలుసా? నిజమా? సూపర్ 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 సూపర్. వెళ్ళాలి, క్లాస్ టైం అయింది. ఓకే ఓకే. వెల్కమ్ అగైన్. ఇక్కడ ఉంటే చాలా డేంజర్. అవసరం లేదు. ఏంట్రా ఏమైనా ఓపెన్ చేసావా? షట్ అప్. ఏదో సెటైర్లా ఫోల్డర్ గురించి మాట్లాడుతున్నాను సార్. ఇడియట్. ఇందాక చెప్పిన వర్క్ చేశారా? ఎస్ సార్. ఎస్ ఎస్ ఎస్. నౌ ది థింగ్ ఈస్, సార్ నోటీస్ పంపించారు సార్. నువ్వు వెళ్ళిపో. అలాగే సార్. బ్రహ్మాండమైన నోటీస్ అయ్యా. మీ అందరి టాలెంట్ కి టెస్టింగ్ టైం అన్నమాట. ఎగ్జామ్ సార్. నెక్స్ట్ మంత్ మన కాలేజీ యానివర్సరీ వస్తుంది. ఆ యానివర్సరీ లో మీరందరూ కలిసి ఒక అందమైన ఈవెంట్ తయారు చేయాలి. ఈవెంట్ అనగా ఏమి? ఈవెంట్ అంటే తెలీదురా? స్టూపిడ్. సేమ్ టు యు. ఈవెంట్ అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకుని ఒక నాటకమో తయారు చేసుకోండి. సార్ సార్ నా దగ్గర ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది సార్, చెప్పనా? నిజమా? చెప్పు. ఒక అందమైన కాలేజ్ సార్, ఎస్, అందులో అందమైన స్టూడెంట్స్. వెరీ గుడ్. అదే కాలేజ్ లో ఒక దరిద్రపు లెక్చరర్ సార్. ఆ లెక్చరర్ ఇంకో లేడీ లెక్చరర్ తో అక్రమ సంబంధం. అప్పుడు ఆ ఇద్దరు లెక్చరర్స్ ని ఆ కాలేజ్ స్టూడెంట్స్ కాలేజీ నడిబొడ్డున పిట్రోలేసి తగలబెట్టేస్తారు సార్. ఎలా ఉంది సార్ కాన్సెప్ట్? ఏ బాయ్, ఏదో కాన్సెప్ట్ నువ్వు ఇలాంటి కాన్సెప్ట్ కాదురా. ఒక రోమియో జూలియట్, ఒక దేవదాసు పార్వతి, ఒక లైలా మజ్ను, అలాంటి మోస్ట్ ఎక్సైటింగ్ లవ్ మిస్టర్ బ్రహ్మం, ఆపుతారా? మీరు చెప్పినవి మంచి చరిత్రలోకి ఎక్కిన ప్రేమలే, అయినా ఓడిపోయినవి. కానీ ఈ రోజుల్లో
ఎవరు నిజంగా ప్రేమించట్లేదు, యాక్ట్ చేస్తున్నారు. సో అలాంటి పనికి మాలిన ప్రేమ గురించి మనం డ్రామా వేయాలా? మాకేం చేయాలో తెలుసు, మీరు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోండి. ఓకే ఓకే ఓకే, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నేను ఆ సంగతి మర్చిపోయాను. ఏదేదో మాట్లాడేస్తున్నా, మనకి లవ్ అఫేర్స్ ఎందుకు, చక్కగా పాఠాలు చెప్పుకుందాం. ది టోటల్ థింగ్. నన్నే ఇన్సల్ట్ చేస్తావురా, అందులో అందరి ముందు, పర్టికులర్లీ గర్ల్స్ ముందు. సెమిస్టర్ లో నీ సంగతి తేలుస్తాను రా. ఏమయ్యా నువ్వేంటి ఎప్పుడు చూసినా బాత్రూమ్ల దగ్గరే తిరుగుతున్నావంట? కాలేజీలో పాఠాలు చెప్పవా? ఇలా అయితే మన కాలేజీ పరువు గంగలో గెలిచిపోతుందయ్యా. పిల్లలకి సరిగ్గా పాఠాలు చెప్పవయ్యా. నా మాట వినండి సార్, ఆ రాజాగాడు పెద్ద వేస్ట్ ఫెలో సార్. ఎందుకయ్యా రాజా మీద వాడు క్లాస్ రూమ్ అని కూడా చూడకుండా నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేశాడు సార్. వాడి మీద మీరు యాక్షన్ తీసుకోవాలి సార్, లేకపోతే నేను చాలా ఫీల్ అవుతాను సార్. నాకు తెలిసే వాడు ఎటువంటి నోరు మూసిపో. అలాగే సార్, వెళ్తామండి. చెప్పడం చేత కాదు కానీ కంప్లైంట్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ కొడుకు ఈరోజు ఏం తప్పు చేశాడనా? పెద్దగా ఏం లేదమ్మా, చిన్న చిన్న తప్పులే. ఏం జరిగినా నీ కొడుకు మాత్రం బాగా చదువుతున్నాడు. నువ్వు కోరుకున్నట్టే సొసైటీలో ఒక మంచి పొజిషన్కి వస్తాడు. ఇది నీ మీదొట్టు. పాపం రాజా చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు. కొంతకాలానికి వాళ్ళ అమ్మ కూడా చనిపోయారు. రాజాకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. సరే అమ్మా, జాబ్కి టైం అయింది, మార్నింగ్ కలుస్తాను. ఐ లవ్ యూ. బయలుదేరిందండి. రారాజారా, ఇప్పుడే 8:30 వైజాగ్ బస్ వెళ్ళింది. తిరుపతి రావాలి, వచ్చి కౌంటర్లో టికెట్స్ అన్ని మెయింటైన్. ఓకే కూర్చో. తిరుపతి బస్ రెడీగా ఉంది, త్వరగా వెళ్ళండి. చెప్పండి సార్. కాకినాడకి డిలక్స్ టికెట్ ఒకటి ఇవ్వండి. మీ పేరు? సీతరాజ్ అండి. 400 ఇవ్వండి. సార్ విండో పక్కన సీట్ ఇవ్వండి, గాలి ఆడాలి కదండి. విండో బయట అయితే గాలి ఇంకా బాగా వస్తుంది, ఇమ్మంటారా? హాయ్ బాబు, వద్దులేండి. మరి అది ఇదిగోండి, త్వరగా వెళ్ళండి. మచిలీపట్నం నాకు టికెట్ ఇవ్వండి. పేరేంటి? కృష్ణవేణి. కృష్ణవేణా? నా పేరు కాదండి, మా ఆవిడ పేరు. హలో, అది రాజా, టిఫిన్కి ఇప్పటికే లేట్ అయిపోయింది, నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటా కౌంటర్. రావే క్లాస్కి వెళ్దాం. కాసేపు ఉండవే, ఇప్పుడు మా వాడొస్తాడు, వాడిని చూసి వెళ్దాం. హాయ్ బాబోయ్, దీనికి పిచ్చెక్కేసింది. అవును, రాజా పిచ్చి. అవునే, నార్మల్ గా ఎక్కడైనా అబ్బాయిల అమ్మాయిల వెంట పడి పిచ్చివాళ్ళు అవుతారు. నువ్వేంటి? నువ్వు రియల్ హీరో షారుఖ్ మీద పిచ్చిగా ఉన్నావు, నేను రియల్ లైఫ్ హీరో రాజా మీద పిచ్చిగా ఉన్నా. ఏంటో, ప్రేమలో పడితే అందరూ పిచ్చివాళ్ళు అవుతారేమో. సర్లే, నేను క్లాస్కి వెళ్తున్నాను, నువ్వు రాజా దర్శనం చేసుకునిరా. గుడ్ మార్నింగ్. హాయ్, మార్నింగ్. ప్రాక్టికల్స్ వర్క్ అంతా ఫినిష్ చేసావా? చేసిన రాజా. నేను సార్. నీరేజెంట్, నువ్వు షార్ట్, నేను హైట్. పెద్ద వేస్ట్ కడే. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి పూసే కదా. డార్లింగ్, నువ్వు 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 వచ్చేస్తున్నా.
మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా. వచ్చాడు హాట్ టైం ప్రొఫెసర్. మరి ఎక్స్క్యూజ్ మీ, మీరు వెళ్ళండమ్మా. క్లాస్ చెప్తే వెళ్ళడా? సరే పారు, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. నేను అదృష్టం అంటే తెలుసా పారు? నిజమా? ఏంటిది? నీకు నా గురించి తెలుసు కదా. ఇక్కడే ఎంటెక్ చేసి విప్రో టాటాలో ఉద్యోగాలు వచ్చినా కాదని ఇక్కడే పిహెచ్డీ ఎందుకు చేస్తున్నాను తెలుసా? ఏమో. ఇదే కాలేజ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నా ఫ్రెండ్ తో శపథం చేశాను. అందుకు పారు, బాక్స్ ఆఫీస్ బొనాంజా బాలకృష్ణ ఏమంటారో తెలుసా? ఒక్క మగాడు. వెరీ గుడ్. మరి నన్ను ఒక్క మగాడు తెలీదు సార్, మీరే చెప్పండి. మార్కెట్ మగాడు. అదేం సార్? 6 అడుగుల అందగాడిని, 5 అంకుల జీతగాడిని, ఆంధ్ర అమితాబ్ బచ్చన్ కాబట్టి. కరెక్ట్ సార్. అందుకే నా హైట్ కి, నా స్టైల్ కి, నా లెవెల్ కి ఎవరు సూట్ అవుతారో అని చూసాను. అప్పుడు నీలో తాగగలిగినంత నిష, ఆరోగ్యం పట్టారు. ఈ ఫీలింగ్స్ అని పెట్టి నీ మీద కవిత సంపుటి రాసా. అవునా? త్వరలో ప్రింట్ కూడా చేయిస్తా. దాని పేరేంటి తెలుసా? ఏంటి సార్? పైటం తగలేయండి. అదేంటి? ఇప్పుడు దాకా నువ్వు పైట వేసుకోలేదు కదా. నన్ను తగలేండి సార్. వీడెవడో తెలుసా? ఇతనా? ఈ చమురు నాది, ఈ దేశం నాది అన్న సద్దాం హుస్సేన్. కరెక్ట్. నాది కూడా సేమ్ పాలసీ. ఈ కాలేజ్ నాదే, నువ్వు నాదానివే. ఓకేనా? ఇది గాని రాజుకు తెలిసిందో మీ తోలు తీసి ఉప్పు కారం పెడతాడు. ఇది రాజా పుడింగా శాతకోట లింగాల్లో బోర్డు లింగం. నీకు తెలుసా? ఆ రాజగారు రాని ఈ టైతో పిసికి చంపి గోచేసి పాతి పెడతాను. ఆ రాజగారు 100 మంది వచ్చినా నేనేం చేయలేరు. ఆంధ్ర అమితాబ్, ఆ మాట ఇక్కడ చెప్పరా. కారం వేసి ఇస్తాడు నీకు మడతా. ఏం చేస్తున్నావు? ఈయన నన్ను లవ్ చేస్తున్నారట. అవునా? ఎస్, ఐ మీన్ లవ్ విత్ పారు. కాలేజీకి వచ్చేది విద్యావంతుల్ని చేయడానికి, ప్రేమించి పీడించడానికి కాదు. ఇంకోసారి నిన్ను ఇలా చూస్తాను. ఇంచు వదులు. వదలను. వదులు. వదలను. వదలమని చెప్పానా? వదలను. లాస్ట్ టైం చెప్తాడు వదులు. వదలకపోతే ఏం చేస్తారా? ఏడుస్తానన్నా. చెప్పవా చెప్పవా. నీ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. రాజాకి లవ్ అంటే ఎందుకు చికాకే? తెలుసుకుందాం. కంగారు పడతావెందుకు? నేనున్నాను కదా. మన షార్ట్ ఖాన్. అదిగో నా షారుఖ్ ఖాన్ వస్తున్నాడు, వాడిని అడుగుతాను. దాసు ఇట్రా. ఏంటి? రే రాబే. ఏంటో చెప్పకుండా అలా బెదిరిస్తావే? చెప్పు. ఏంట్రా ఫీల్ అయ్యావా? మరి మీ ఇంట్లో పనుని పిలిచినట్టు పిలిస్తే ఫీల్ అవరా? అవన్నీ పట్టించుకోకరా. ఏ? నీతో కాస్త మాట్లాడాలి. నాతోనా? మాతోరా. రాను. రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? రేప్ జరుగుతుంది. అమ్మో తల్లి, నువ్వు అన్నంత పని చేస్తావు. నేను వస్తాను. ఎక్కడికి రావాలి చెప్పు. దట్స్ లైక్ ఎ గుడ్ బాయ్. పద. దాసు, సంధ్య కొన్ని విషయాలు అడుగుతుంది, సూటిగా సమాధానం చెప్పు. ఏంటి సంధ్య? కాలేజ్ లో రాజా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కదా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాజా బెస్ట్ ఫ్రెండ్ నేనే. రాజా గురించి కొన్ని విషయాలు అడుగుతాను, చెప్తావా? రాజా గురించి నువ్వేం అడగద్దు. అడిగినా నేను చెప్పను. దాసు, నేను అడిగినా చెప్పవా? అమ్మా తల్లి, లవ్ సెంటిమెంట్ తో కొట్టకు. నువ్వు అడుగు, నేను చెప్తాను. ఓకే. రాజాకి ప్రేమ అంటే ఎందుకంత చిరాకు? రాజా కూడా ఇంతకు ముందు అందరిలాగే ఉండేవాడు. ప్రేమన్నా ప్రేమికులన్నా ఎంతో గౌరవంగా చూసేవాడు. మీరు అనుకున్నట్టు రాజా ప్రేమద్రోహి కాదు. మీనాక్షి అనే ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. చాలు. ఏంటి ప్రాబ్లం? నిన్ను ఇలాగే వదిలేస్తే ఏం చేస్తావో నాకు బాగా తెలుసు. ఏమవుతుంది? మన ఇద్దరం పెళ్లికి ముందు ఏ తప్పు చేయకూడదో అది చేసేస్తాం.
మిగతా అమ్మాయిలందరూ వాళ్ళ లవర్స్ తో చేయట్లేదా ఏంటి? ఇదిగో చూడు, 5 fingers are not same. అలాగే నేను డిఫరెంట్ ఫ్రమ్ అదర్ గర్ల్స్. అంటే ఇంకంతా పెళ్ళైన తర్వాతేనా? అవును. చా, ఎంత సింపుల్ గా చెప్పావే. ఇదిగో ఇప్పుడు బీటెక్ 3rd year లో ఉన్నాను. ఇది అవడానికి ఇంకో 1 year పడుతుంది. ఆ తర్వాత ఎంటెక్, అదో 2 ఏళ్ళు, మొత్తం 3 ఏళ్ళు ఆగాలా? కరెక్ట్. చా, నువ్వే 3 తెప్పించి టెంప్ట్ చేసి ఇప్పుడు హ్యాండ్ ఇస్తే ఓ పని చేద్దామా? ఏంటి? అది చేసి వెంటనే మర్చిపోదాం ప్లీజ్. నో, సైలెంట్ గా పడుకోమ్మా. కమ్ ఆన్. నీకు తెలుసు కదా రాజా, చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయాక మా బాబాయే నన్ను పెంచారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగోలేనప్పుడు నేనే కదా వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి. అది కాదు మీనాక్షి, ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా చదువు మానేసి జాబ్కి వెళ్ళడం అవసరమా? అవసరమే, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి రాజా. బాగా ఆలోచించు. ఆలోచించాల్సింది ఏమీ లేదు, ఇట్స్ ఫిక్స్డ్. ఇక ఈ టాపిక్ ఇక్కడితో మర్చిపోదాం, ఓకే? నేను ఈ టైంలోనే నీతో స్పెండ్ చేయగలను కదా, సో డోంట్ వేస్ట్ టైం, ఓకే? చూడు, కొత్త సినిమా హాట్ హాట్ సాంగ్. ఎరా రాజేష్, నేనే లేట్ అనుకుంటే నాకన్నా లేట్ గా వచ్చాయంట్రా. లేట్ అయిందిరా. సుధాన్ డ్రాప్ చేసావా? ఏంట్రా చూస్తున్నారా? ఇదేంట్రా గజనీ సినిమా? ఈ రోజే కదరా రిలీజ్ అయింది. అవును. ఏంట్రా పైరసీయా? ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? రేయ్, మనం థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమా చూస్తేనే ప్రొడ్యూసర్ నాకు డబ్బులు వస్తారా? అప్పుడే అతను 10 సినిమాలు తీయగలడు. అసలు సినిమా నమ్ముకుని ఎంతమంది బ్రతుకుతున్నారో తెలుసా? రేయ్, అసలు మన దేశంలో ప్రజలకు ఉన్న ఏకైక కాలక్షేపం సినిమాయరా. అందరూ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ మర్చిపోయి ఎంజాయ్ చేసేది సినిమా థియేటర్ లోనే. అలాంటి సినిమాని పైరసీ చేస్తున్న బుద్ధుందా? ఆ బుద్ధే ఉంటే ఎప్పుడో పాస్ అయ్యి ఇటు బయటికి వెళ్ళిపోయాడు. రాజా, రాజా, రైట్. ఏంట్రా? ఆగ్రా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా, నన్ను ఎలా మర్చిపోబుద్ది అయిందిరా నీకు? నీకు మీనాక్షి అంటే ఇష్టం ఉండొచ్చురా, కాస్త నన్ను కూడా గుర్తుపెట్టుకోరా. నాకున్న బెస్ట్ ఫ్రెండ్ నువ్వేరా. రేయ్, నువ్వెప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ వేరా, ఎందుకు ఇలా ఫీల్ అవుతావు? రా, అందరు చూస్తున్నారు, దా. అవును, మీనాక్షి జాబ్కి వెళ్తుంది కదా, ఎలా ఉందట జాబ్? హ్యాపీ అవుతానా? బానే ఉంది. గుడ్ మార్నింగ్, లవ్ యూ స్వీట్ హార్ట్. ఏంటిది కొత్తగా టోటల్ గా గెటప్ మార్చేసావు? మా ఎండీకి నేను చుడిదార్లో ఆఫీస్కి రావడం ఇష్టం లేదు. ఓహో, ఆయన పిఏ అయినప్పుడు ఆయనకి నచ్చినట్టుగా డ్రెస్ చేసుకోవాలి కదా. ఓకే, ఎక్కు. చాలా స్మార్ట్ గా ఉన్నాడు కదా, నాకు నచ్చాడు. వేకెన్సీ ఉందేమో అడుగుదామా? అడుగు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా అందంగా ఉన్నారండి. లుకింగ్ వెరీ స్మార్ట్. థ్యాంక్ యూ. మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు కానీ వావ్, లవర్ ఉంది. ఓ నో. షీ ఈజ్ లవ్ ఆఫ్ మై లైఫ్. చూసారుగా? ఓకే, హాయ్. యు ఆర్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ. ఏయ్, వీళ్ళలాగా నువ్వు కూడా ఎవరైనా చూసి ఇంప్రెస్ అయ్యావా? అవును, మా ఎండి చూడ్డానికి సల్మాన్ ఖాన్ లా ఫిట్ గా ఉంటాడు. నిన్ను చూడక ముందు నేను ఆయన్ని చూసుంటే ఆయన్నే లవ్ చేసి ఉండేదాన్ని. ఏయ్, ఏంటి ఫీల్ అయ్యావా? నా దృష్టిలో నువ్వు ఒక్కడివే అందగాడివి రాజా. ఊరికే దాని గురించి ఆలోచించుకో, ఓకే? ఈరోజు గజనీ సినిమాకి వెళ్దాం అన్నావు కదా, వీలైతే ఈవినింగ్ వెళ్దాం. చూద్దాం. బాయ్. యా, ఆఫ్ కోర్స్. ఏ, నువ్వు లేకుండా నేను ఎట్లా వెళ్తాను చెప్పు? ప్రోగ్రామ్, స్పెషల్ ప్రోగ్రామ్ ఏం లేదు. ఓకే. ఈ లవర్ని పక్కన పెట్టుకుని ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావు? ఏ, గీతతో మాట్లాడుతున్నాను రా. సినిమా టైం అయిపోతుంది, ఒక్క బస్ కూడా రావట్లేదంటే. ఏంటి రాజా? హే మీనాక్షి, ఎలా ఉన్నావే? నీ గీత అని ఫ్రెండ్ ఉందని మర్చిపోయావా? ఎంత నీ బాయ్ ఫ్రెండ్ తో తిరిగితే మాత్రం మమ్మల్ని అందరినీ మర్చిపోతావా? నువ్వు చాలా మారిపోయావులేవే. ఎందుకు అబద్ధం చెప్పావు? మాయాకి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, తనతో ఫ్రెండ్షిప్ చేస్తే నా మీద బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని నువ్వు చెప్పావు కదా.
సడన్ గా తనతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవడం అంటే కొంచెం కష్టం. అందుకే తనతో మాట్లాడుతూ నీతో అబద్ధం చెప్పాను. నువ్వు మాయాతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు నచ్చలేదు. అర్జెంట్ గా దాన్ని కట్ చేయి. తర్వాత ఇంకెప్పుడైనా నాకు అబద్ధం చెప్పావనుకో చంపేస్తాం. అర్థమైందా? ఓకే. ఏయ్, మన తొట్టి గ్యాంగ్ ఎదురా కనిపించట్లేదు. ఏముందిరా, ఏ కొత్త సినిమా వచ్చి ఉండదు, అందుకని ఎక్కడ ఉండుంటారులే. పొరపాటున క్లాస్ రూమ్కి వెళ్ళారేమో. అదిగురా, వీళ్ళు పైరీసి చూడడం మానలేదు, ప్లేసే మార్చారు. మరీ అంత సైలెంట్ గా కూర్చొని అంత రహస్యంగా ఏం చూస్తున్నారా? చూస్తున్నారా? సీక్రెట్ కెమెరాతో తీసినట్టున్నారా? అవునరా, ఆ సినిమా హీరోని హోటల్లో సీక్రెట్ గా తీసినట్టు తీసుండొచ్చు. అందుకేరా నేను ఫిగర్ ని హోటల్కి తీసుకెళ్తే చాలా జాగ్రత్తగా ఉంటాను. లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తాను. ఈడు చూడరా ఎంత హుషారుగా ఉన్నాడు. లైట్ ఆపలేదనుకో ఈడి ఫేస్ చూసి ఏ అమ్మాయి నీటి పక్కన పడుకుంటుందా? కరెక్ట్. సుధరా, హలో రాజేష్, ఇవాళ నాకు స్పోర్ట్స్ మీటింగ్ ఉంది, కొంచెం లేట్ అయ్యేటట్టుంది. అది పూర్తవడానికి 1 గంట పడుతుంది. నువ్వు నా కోసం వెయిట్ చేయకే, నువ్వు వెళ్ళిపో. బాయ్. వాడెవడో బకరగాడ్లా ఉన్నాడురా. ఇది ఇక్కడ మ్యాటర్ లో ఉండి మీటింగ్ ఏం చెప్తుంది? మా ఏరియాలో అనుకున్నాడు. ఏంటంట? నన్ను లవ్ చేయమని టార్చర్ చేస్తున్నాడు. లేకపోతే లవ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటాడంట. ఛా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాన పడుతుంది, అది కూడా తెలియకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్. వీళ్ళతో పాటు మీరేంటే మగాళ్ళతో కలిసి ఆడాళ్ళ పరువు తీస్తున్నారు కదా. వెళ్ళండి. రాజా, అసలు అది ఏం చెప్పిందో విన్నావు కదా. నా ప్రేమను తాను ఒప్పుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని ప్లేట్ మీద రాయించిందిరా. మావా, అసలు విషయం ఏంటి తెలుసారా నీకు? అది ఎప్పుడు చెప్తూ ఉండేది, నువ్వు నన్ను మోసం చేయకు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని ఎప్పుడు అంటూ ఉండేదిరా. మావా, నీ జ్ఞాపకం ఉందరా, ఒకరోజు నన్ను నీకు పరిచయం చేస్తున్నప్పుడు పొరపాటు నా చెయ్యి తగిలితే అందరి ముందు ఏంటిది అని పెద్ద పతివ్రతలా చెప్పి నన్ను మోసం చేసిందిరా. ఒక్క నిమిషం. హలో, సారీ రాజా, ఈరోజు సినిమాకి వెళ్ళడం కుదరదు. ఏమైంది? ఎండి ఓవర్ టైం చేయమని చెప్తున్నారు. సర్లే, ఓకే, రేపు పొద్దున కలుస్తాను. ఓకే, బాయ్. లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ. ఎవర్రా మామ ఫోన్లో? మీనాక్షి. ఇవాళ సినిమాకి వెళ్దాం అనుకున్నాం రా, కానీ ఆఫీస్ లో వర్క్ ఉంది, రావడం కుదరదని చెప్పింది. నాలెవరు కూడా నేను ఎప్పుడు ఫోన్ చేసినా స్పోర్ట్స్ మీటింగ్ లో ఉన్నాను, ఇంటర్నెట్ చాటింగ్ లో ఉన్నాను అని చివరికి నన్ను చీటింగ్ చేసి వెళ్ళిపోయిందిరా. మామ, నీలెవరు కూడా ఓటీ చేస్తున్నానని చెప్పి ఇప్పుడు ఎవరితో ఓవర్ టైం చేస్తుందో. నీ లవర్ తప్పు చేసిందని అందరు అమ్మాయిలు అలాగే ఉంటారు అనుకోకు. నా లవర్ ఎప్పుడూ ఆ తప్పు చేయదు. నీకు మంది ఎక్కువైంది, వెళ్ళనా పద. ఏంటి అదోలా ఉన్నా? రాజేష్ లవర్ సుధా వాణ్ణి చీట్ చేసింది. అవునా? ఆ అమ్మాయిని చూస్తే చాలా అమ్మాయికురాలు, మంచి అమ్మాయిలా ఉంటుంది. ఆ అమ్మాయి ఎలా చేసిందా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఈ కాలంలో ఏ అమ్మాయిని నమ్మాలో ఏ అమ్మాయిని నమ్మకూడదో కూడా తెలియట్లేదు. నువ్వు నన్ను నమ్ముతున్నావు కదూ రాజా? నువ్వు నన్ను నమ్ముతున్నావు కదూ? ప్రేమలో 100% నమ్మకం లేనప్పుడు ఆ ప్రేమకే విలువ ఉండదు రాజా. నా ప్రేమ నిజమైన ప్రేమ అని నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పు. కావాలంటే మనం గుడికి వెళ్దాం, అక్కడ దేవుడి ముందు ప్రమాణం చేసి చెప్తాను, నువ్వు తప్ప నన్ను ఇంకెవరూ తాకలేరు కూడా. వద్దులే, నేను నమ్ముతున్నాను. ఓకే, నేను అప్పుడే చెప్పాను కదరా, మీది కరెక్ట్ కాంబినేషన్ కాదని. విడిపోతారని చెప్పానా?
చాలా ఆనందంగా హుషారుగా ఉన్నావు. హ్యాపీ అంత హ్యాపీ. ఈ రోజు నుంచి నాకు హ్యాపీ. థ్యాంక్స్ రా మావా. ఎందుకు మావా? ప్రేమ గుడ్డిదని అందరూ చెప్తూ ఉంటారు కదా, ఇంతకాలం నేను ఆ గుడ్డితనంలోనే ఉండిపోయాను. నీ వల్లేరా నేను ఇప్పుడు కళ్ళు తెరిచాను. అందుకే థ్యాంక్స్ రా. అందుకరా మన రాజాగాడు. హాయ్ రా మావా. ఏంట్రా ఈ రోజు నాకన్నా ముందు వచ్చావు? పికప్లు డ్రాపింగ్ లేవు కదా మావా. ఈ రోజు నుంచి నా లైఫ్ లో అంతా ముందే ఉంటాను రా. బాయ్ రా. బాయ్ రా. ఎరా మావా, ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావా బాధగా ఉన్నావా? ఏంట్రా మార్నింగ్ హ్యాపీగా ఉన్నావు, వర్షం పడింది. ఇప్పుడు డల్ గా ఉన్నావు కదా, మళ్ళీ వస్తుందేమోనని. అవునరా, నేను డల్గానే ఉన్నాను. పోరా. పోతాం లేవా? మావా ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నారా. నా మనసు అంతా బాధగా ఉంది. నేను వెళ్ళాం కదరా, అక్కడికి మళ్ళీ వెళ్దాం రా. ప్లీజ్ రా. సారీ రా, నేను మీనాక్షి ఎప్పటి నుంచో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం. మిస్ అవుతుంది. ఈ రోజు కన్ఫర్మ్ గా వెళ్దాం. ఓకే ఓకే, యూ క్యారీ. హాయ్ మీను. ఏంటి సారీ రాజా. ఏంటి మీనాక్షి? అర్థం చేసుకో, ఈరోజు సినిమాకి వెళ్ళడం కుదరదు. సరే ఓకే. షిట్ రే, ఏమైందిరా? ఏముంది, ఓవర్ టైం అట, కుదరదుట. క్యాన్సిలా? ప్రోగ్రామ్ క్యాన్సిల్. సర్లే ఎక్కు. ఒరే అయితే మనం అక్కడికి వెళ్దామా? ఎక్కు. ఓకేనా? తీసుకోరా. వద్దురా. తీసుకోరా. వద్దురా. మందు తాగేటప్పుడు సిగరెట్ కాల్చడం అలవాటే కదరా. ఇప్పుడు ఏమింది నీకు? మీనాక్షికి నేను సిగరెట్ తాగడం ఇష్టం లేదు. బానే ఉంది సోజ్యం. రై, ఇలాగే చేసావనుకో చివరికి ఇంటి పని వంట పని కూడా నువ్వే చేయాల్సి ఉంటుంది. అరే మామా, నేను నీలాగే తను చెప్పిన దానికల్లా ఊ కొడుతూ పోయేవాడిని. చివరికి ఏమైంది, దాని రాసలీలన్నీ ఇంటర్నెట్ లో చూడాల్సి వచ్చింది. అరే మామా, ఒకరిని నమ్మకూడదు, నమ్మితే సందేహపడకూడదు. నీకు నీ లవర్ మీద సందేహం వచ్చినట్టుందే మామా. హృదిలో వేతనం నిజమో కాదో, ఆ మనసులో ఏ కలవరం మొదలవుతున్నదో, ఈ మౌనమే ఓ ప్రళయమై ఎదురవుతున్నదో. Come on, Meenakshi. నేను సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశానని డల్ గా ఉన్నావా? సారీ స్వీట్ హార్ట్. లవ్స్ యు రా. కమ్ ఆన్. వాట్ హ్యాపెన్? ఎందుకు అంత సీరియస్ గా ఉన్నావు? ఏమైంది నీకు? చెప్పు రాజా. ఏమైంది? ఏమైంది? నిన్న రాత్రి ఎన్నింటి దాకా ఓవర్ టైం చేసావు? 9:30. నిన్న రాత్రి ఎన్నింటి దాకా ఓవర్ టైం చేసావు? 9:30 రాజా. మీనాక్షి, నిన్న రాత్రి ఎన్నింటి దాకా ఓవర్ టైం చేసావు? 9:30. నేను చూశాను, నా 2 కళ్ళతో చూశాను. నువ్వు నీ ఎండితో ఫ్యాన్స్ ది హోటల్కి వెళ్ళడం నేను చూశాను. చెప్పు, నువ్వు వాడితో పడుకున్నావా లేదా? రాజా, పడుకున్నావా లేదా? రాజా, పడుకున్నావా లేదా చెప్పు. అవును, నేను వాడితో పడుకున్నాను. I like you and I hate you. I hate you. I like him and 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 I hate you.
ఏంట్రా నువ్వు ఏంట్రా పిచ్చిగానే పట్టింది ఏంటి పద పదరా ముందు ఇంటికి వెళ్తా పద కావట్లేదురా ఆ అమ్మాయి లేకుండా నేను బతకడం కష్టం రా నేను చచ్చిపోతాను రా ఏంట్రా పిచ్చి పని నువ్వు కదరా చచ్చిపోవాల్సింది నీ గుండెల్లో ఉంది కదా మీనాక్షి మీద ప్రేమ దాన్ని చంపేరా లేదురా ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లేదురా నేను చచ్చిపోతాను లవ్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ లైఫ్ రా లవ్ ఏ లైఫ్ కాదు లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది లైఫ్ లో సక్సెస్ అయ్యారా ఎందుకు అది నిన్ను వదిలేసి మాట వెంట పడింది వాడు నీకంటే పెద్ద అందగాడు కాదే వాడు బాగా చదువుకున్నాడు బాగా డబ్బు సంపాదించాడు నువ్వు బాగా చదువుకో డబ్బు సంపాదించు అప్పుడు మీనాక్షి కన్నా అందమైన అమ్మాయిలు నీ వెంట పడతారా వద్దురా నాకు వేరే అమ్మాయిలు వద్దురా నాకు మీనాక్షి కావాలరా మీనాక్షిని మర్చిపోవడం నా వల్ల కాదురా వద్దురా ఎన్నో కళలు కన్నాను రే మా కూతురు పుడితే మా అమ్మ పేరు పెడతామని ఎంతో ఆశపడ్డాను రా అంతా పోయింది నీకు కూతురు పుడితే అమ్మ పేరు పెట్టాలని మాత్రం గుర్తుంది కానీ అమ్మ ఆఖరి కోరిక మాత్రం గుర్తులేదా నువ్వు మంచిగా చదువుకొని సొసైటీలో ఒక డాక్టర్ గానో ఇంజనీర్ గానో నిలబడాలని ఆవిడ ఎన్నో కలలు కంది అది మర్చిపోయావా ఒకసారి గుర్తు తెచ్చుకోరా అప్పుడే మీనాక్షిని మర్చిపోయి నాతో పాటు హైదరాబాద్ లో ఈ కాలేజీలో జాయిన్ అయ్యాడు వాడుకున్న ఏకైక లక్ష్యం వాళ్ళ అమ్మ చివరి కోరిక తీర్చడం మీనాక్షి రాజగుండెని గాయం చేసి వెళ్ళిపోయింది ఇంత జరిగాక తను నిన్ను లవ్ చేస్తాడనుకుంటున్నావా ఛాన్సే లేదు మర్చిపో రాజా మనసుకి మీనాక్షి చేసిన ఆ గాయాన్ని నేను మాంచి తన మనసులో ఒక స్థానం సంపాదిస్తాను నా ప్రేమ నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది ట్రూ లవ్ విల్ ఆల్వేస్ విన్ యు వెయిట్ అండ్ వాచ్ అక్క రారా కరెక్ట్ టైంకి వచ్చావు దేనికి డబ్బులు తీసుకోవడానికా చచ్చా అందుకు కదరా హారతి తీసుకో ఇదిగో ఖర్చులు కొంచెం అక్క సంజుతో నా పెళ్లి సంగతి ఏం చేసావు దాని చదువు అవ్వనివరా అందుకే ఎన్నాళ్ళు ఆగింది పరీక్షలేక ముహూర్తాలు పెట్టేసుకుందాం సరే హలో ఈశ్వర్ లోపల ఉన్నాడు విషయం ఏంటి ఇంతకీ సంజయ్ ఎక్కడ కాలేజ్కి వెళ్ళడానికి పైన రెడీ అవుతున్నట్టుంది అదిగో మాటల్లోనే వచ్చేసింది హాయ్ బావా హాయ్ సంజయ్ బాగున్నావా మీ కాలేజ్ ఎలా నడుస్తుంది కాలేజ్ ఎక్కడికి నడవడం లేదు నేనే కాలేజ్కి వెళ్తున్నాను జోకులా ఏంటి ఆ బెటకారం సంజయ్ నువ్వేం టెన్షన్ పడి ఎగ్జామ్స్ రాయక్కర్లా నేను పాస్ చేయిస్తా బాబు ఆ పని మాత్రం చేయకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఈశ్వర్ ఆ సత్తిగాడు తెగ రెచ్చిపోతున్నాడు మనం డైరెక్ట్ గా వెళ్ళి డీల్ చేస్తే తప్ప ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అక్క తర్వాత వస్తా అలాగే బాయ్ కాబోయే వాడితో అలాగేనా మాట్లాడేది వీడిని పెళ్లి చేసుకోవాలా నో నెవర్ నా తమ్ముడికి ఏంటే తక్కువ వాడు రాజా అవును వాడు వసూలు చేస్తాడు నువ్వు ఖర్చు పెడతావు సరే నా కాలేజ్ టైం అవుతుంది హాయ్ ఐ లవ్ యూ నువ్వు నన్ను లవ్ చేసావు అనుకో నిన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో అక్కి నేను వాణిశ్రీకి ప్రేమనగర్ లో ఇంద్రభవన్ కట్టించినట్టు నేను ఫిల్మ్ నగర్ లో పెద్ద ప్యాలెస్ కట్టిస్తా నిజంగానా అసలు నా రేంజ్ లో ఉన్నాడు నేను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను నిజంగా నీ అదృష్టం అవునా యూనో ఇన్ఫాక్ట్ ఏంటి ఎప్పుడు లవ్వేనా కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికి ప్రేమించడానికి కాదు కాలేజీలో కనిపిస్తున్నా ఈ పచ్చని చెట్లు ఈ బెంచులు మనస్ఫూర్తిగా చదువుకోవడానికి ప్రేమించుకోవడానికి కాదు అయినా ఈ లెక్చర్లు ఉన్నది నీకు పాఠాలు చెప్పడానికమ్మా వద్దు ఇంకెప్పుడైనా లవ్ అన్నావా వెళ్ళు క్లాస్కి వెళ్ళా ఆపు
ఎందుకు కడుతున్నారా? మీరెందుకు ఏడుస్తున్నారు చెప్పండి. నీకు తెలుసు కదరా, బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, విప్రో, టాటా లాంటి పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగులు వచ్చి చేయకుండా ఈ కాలేజీలో పిహెచ్డీ ఎందుకు చేస్తున్నాను? అమ్మాయిల పిచ్చితో ఒక మంచి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోదామని. పడక పడక ఒక అమ్మాయి లవ్ లో పడితే ఆ రాజాగారి నా లవ్ కు వెళ్ళలా తయారడరా. చూడు మావా, నీ నల్ల ముఖానికి ఇక్కడ ఎవరు పడరు. ఒకవేళ పడ్డా ఆ రాజాగాడు ఊరుకోడు. అంటే నేను చూడటానికి తప్ప దేనికి పనికిరావు అని అనుకోకు. ఈ హైదరాబాద్ సిటీలో టచ్ అని ఒక పబ్ ఉంది. అక్కడ టచ్ మీ టచ్ మీ టచ్ మీ అని అమ్మాయి వెంబడి పడుతుంటారు. ఒక్క పెగ్గు తాగిపిస్తే చాలు ఈగల్లాగా నీ దగ్గర చేరుకుంటారు. నీ కలర్ ని కవర్ చేసుకోవచ్చు, ఫిగర్స్ ని లైన్ లో పెట్టుకోవచ్చు. అక్కడ అమ్మాయిలకి అబ్బాయిలు సల్మాన్ లాగా కనబడతారు. మరి నేను హృతిక్ రోషన్ లాగా కనబడతావు. ఇక చాలే. హలో, నువ్వు మెయింటైన్ చేయాలి గానీ రోజుకో ఫిగర్ తో ఎంజాయ్ చేయొచ్చు. మరి లేటెందుకు, వెళ్దాం పదా. ఒప్పుకుంటూ పోతే కాదు, దానికి ఇది ఉండాలి. నువ్వేం కంగారు పడకు, మన దగ్గర ఫుల్ క్యాష్, నేను చూసుకుంటా పదా. దా. ఈ ఫేస్ కి పబ్లో ఎంట్రీయా? కజరారే 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 రారే నైనా, అరే నైనా, అరే నైనా, అరే నైనా, అరే నైనా. రెడీ, ఇదిగోండి సార్. సార్ ఎంజాయ్. నువ్వే తగ్గి, అలవాట్లేదు. నో బ్యాడ్ హ్యాబిట్స్. పైన నమః, పక్కన నమః. పబ్బుకి వెళ్తే ఎక్కువ డబ్బు అవుద్ది, ఇక్కడ తాగి వెళ్దాం అన్నాడు. వీడి వాళ్ళకం చూస్తే ఇక్కడే పడిపెట్టున్నాడు. ఖర్చు మీద తీసుకెళ్తాడు, తీసుకెళ్ళడు. మీకేమైనా కావాలి సార్? అమ్మయ్య, ఏం వద్దు నాకు, కావాలి. టచ్ మీ టచ్ మీ టచ్ మీ కావాలంటే ముందు బిల్లు 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 కావాలా? బిల్లు రెడీ సార్. థ్యాంక్స్. ఇదిగో బిల్లు. తాగింది నేనైతే వీడు పడిపోయాడేంటి సార్? సార్ నేను తాగితే మీరు పడిపోయారేంటి సార్? అది బిల్లు చూసి. బాడీ బిల్లు దాందే ఉంది సార్. మీరు జీవితంలో ఎన్నడూ పట్టరానంత డబ్బు పట్టుకొచ్చారుగా. ఎంత తెచ్చారు? నీ పొందే కాదు, 100 రూపాయలతో వచ్చావా? దీనికే టచ్ మీ టచ్ మీ టచ్ మీ అంటావా? ఈ అబ్బా, నీకు కళ్ళు పాక కూడా వేస్తారా? బిల్లు కట్టండి సార్ ముందు. బిల్లు. హలో హలో, మా ఫ్రెండ్ కు ఫోన్ చేస్తా, డబ్బులు అంటాను. అలా ఉండు. హలో, ఏంటో ఈ మధ్య నెట్వర్క్లు సరిగ్గా పనిచేయట్లేదు. బయటికి సిగ్నల్స్ వస్తాయేమో. హలో, మావిడ తెప్పించేస్తాడా? హలో, ఏంటని చూస్తున్నా? మా స్టూడెంట్ ఫోన్ ఇంకా మాట్లాడుతున్నాడు, డబ్బు రప్పించేస్తాడు. మిస్టర్, ఆడు వెళ్ళిపోయి చాలా సేపు అయింది. ఎస్కేప్. అటు చూడు, మీరు వచ్చిన బైక్ లేదు, తీసుకెళ్లిపోయాడు. మీకు ఈ రోజు ట్రీట్ ఇస్తానే. ఎందుకే? రఘుని ప్రేమలో పడేశాను. ఆపవే నీ కథలు. ఇక్కడ ప్రేమ ప్రేమికులు అని అంత సీన్ లేదు. అయినా మన రాజా గురించి తెలుసు కదా. రాజా వల్లే ఇన్నాళ్ళు భయపడ్డాడే. తర్వాత లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టు, కంటికి కనపడేటట్టు నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయమన్నాడే. గుర్తుండేలా అంటే ముద్దివ్వచ్చు, కంటికి కనిపించేలా అంటే తన పేరు పచ్చబొట్టుగా రాయించుకురమ్మన్నాడే. అందుకనే ఇలా. ఎక్కడ చేసుకున్నావు? ప్యారిస్ పార్లర్. ప్యారిస్ బ్యూటీ పార్లర్. అవును. హాయ్, ప్లీజ్ కమ్. ఎక్కడ మ్యామ్? మేడం, ఒకసారి ఫైనల్ గా ఆలోచించండి. టాటూ వేసిన తర్వాత మీకు పోవాలనుకున్నా పోదు. శాశ్వతంగా నా మనసులో ఉండాలనే టాటూ నా గుండెల మీద వేయించుకుంటున్నాను. ప్లీజ్, యాజ్ యూ విష్ మ్యామ్. అసలు నేను ఎంత గొప్ప ఉండదు తెలుసా? అసలు నా బ్రెయిన్ కి టాలెంట్ కి నేను ఇక్కడ ఉండాల్సినాడు కాదు, అమెరికాలో ఉండాల్సిన వాడిని. ఓకేం కాదు. అయినా దేశం కోసం, మీకోసం నేను ఇక్కడ ఉంటున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నాలో ఎంత మంచితనం ఉందంటే నీ పేరు టాటూ వేసుకున్నాను, అది చూసావంటే అంతే పడిపోతావు. మీకు లెసన్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఏమైనా సరే, కొంతమంది కోతులు నా మీద సెటైర్లు వేసి నన్ను ఎంతో ఇన్సల్ట్ చేస్తున్నారు. అయినా సరే ఐ డోంట్ ఫీల్. నా మంచితనం నన్ను ఎప్పుడూ కాపాడుతుంది. కమా క్వశ్చన్, మీకు ఏ క్వశ్చన్ కావాలి అడగండి. ఫైర్ ది క్వశ్చన్. సార్, చిన్న డౌట్ సార్. డౌటా?
ఇలా రారా ఇది పట్టుకోవాలి. నువ్వే గ్రూప్ రా? మెకానికల్ ఇంజనీర్ సార్. మెకానికల్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నైట్ క్లియర్ చేస్తాను డౌట్. బాయ్. కమాన్ నెక్స్ట్ క్వశ్చన్. ఏంటి సార్ ఇవాళ ఇంతసేపు ఉన్నారు, ఇంకా టాయిలెట్కి వెళ్ళదా? నోర్మల్ బాయ్, ఆల్రెడీ వెళ్ళొచ్చావు. నువ్వు చెప్పాలండి మాకు. నన్ను అసలు చూడవా? ఏంటి డార్లింగ్ ఇంకా మిస్ కాల్ ఇవ్వలేదు? ఎవరికన్నా ఇచ్చిందా ఏంటి? ఓకే 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 నెక్స్ట్ క్వశ్చన్. కొత్త ఆఫీసుల్లో కమ్యూనికేషన్ డెవలప్ చేయాలంటే ఎలా హ్యాండిల్ చేయాలి? న్యూ ఆఫీస్ లో కమ్యూనికేషన్ డెవలప్ చేయడానికి దేర్ ఇస్ వన్ మెథడ్. దిస్ మెథడ్ ఈస్ ఇంకా జంప్ జిల్లాని. ఓకే, అర్జెంట్ గా బాత్రూమ్ కి వెళ్ళాలి. ఇప్పుడే వచ్చేస్తాను రా, ఉండండి. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఎక్కడికి బాత్రూమ్ అని చెప్పారుగా. ఇప్పుడే వెళ్ళొచ్చారు కదా సార్. ఇప్పుడు వెళ్ళేస్తే మళ్ళీ వెళ్ళకూడదా? 24 hours లో ఎన్నిసార్లు వెళ్తుంటాం. మరి రాజా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాను సార్. నేను తర్వాత చెప్తాను రా. మాకు అర్జెంటే సార్. నేను తర్వాత చెప్తాను. ఆన్సర్ తెలీదా? అది ఇది కొట్టారు. ఓన్లీ పోదులేనా? నా మాట రా, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా ప్లీజ్. థ్యాంక్ యూ రా. నేను వెయిట్ చేసేది తాజ్ మహల్ లో కాదు, టాయిలెట్ లో. అదే తాజ్ మహల్ అనుకో. ఇక్కడ వాసన భరించలేకపోతున్నాను, త్వరగా రండి డార్లింగ్. ఓకే. స్మెల్. వెంటనే స్టాఫ్ రూమ్ కి వెళ్ళి డ్రెస్ మార్చుకోవాలి. మేడం ఓ పాలు బయటకు వస్తావా? బాత్రూమ్ క్లీనింగ్ చెయ్యాలా? లేదమ్మా, తర్వాత క్లీన్ చేసుకో, వెళ్ళు. ప్రిన్సిపల్ తిడుతున్నాడమ్మా కంపు కొడుతుందని. బాత్రూమ్ క్లీనింగ్ చేయకపోతే నా ఉద్యోగం కాస్త ఊడిపోద్ది. అయినా తవరేటమ్మా, కొంతమందికి ఏమో మట్టి వాసన ఇష్టం, కొంతమందికి ఏమో పెట్రోల్ వాసన ఇష్టం. తనకి బాత్రూమ్ వాసన అంటే ఇష్టమా ఏంటి? ఎక్కువ వాకుండా క్లీన్ చేసుకో. నేనేం చేస్తుంటానో నా పక్క తెల్లారిపోయిందమ్మో, నా పక్క తెల్లారిపోయింది నాయన. అమ్మో ఏమిటి ఏమైంది? నన్ను అడిగితే నేనేం చేస్తాను బాబు? లోపల ఉన్నాడు దొంగ చచ్చినాడు అని పిలిచి అడగండి. ఎవరయ్యా లోపల? బయటికి రా. రావయ్యా బయటికి. మీరా? అర్జెంట్ గా ఊపుకుంటూ వచ్చారు దీనికా? బాధ్యత గల లెక్చరర్ అయ్యుండి కాలేజీలో ఇటువంటి పనుల అంటే బయట అయితే ఓకేనా? షట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్? అంటే అసలు ఏం జరిగిందంటే అండి, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. వయసుతో పాటు బుద్ధి కూడా పెరగాలయ్యా. అలా మద పిచ్చెక్కి పిచ్చి కుక్కలా తయారవద్దు. అదేగా సార్ మీరు చెప్పేది? నార్మల్ నువ్వు అనేది తిరుగుతున్నాడు కదా. మైండ్ యువర్ టంగ్. నువ్వు ఛాంబర్ కు వచ్చి కదా, నువ్వు వెళ్ళి కడుక. గో టు యువర్ క్లాసెస్. అయ్యో బ్రహ్మి. హలో మిస్టర్ బ్రహ్మం, కాలేజీకి వచ్చేది చదవడానికి, చదువు చెప్పడానికి, ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి కాదు. ఇంకోసారి ఇలా చేసావనుకో మాటలతో చెప్పను, కొడతా. టాటూ చూపించడానికి ఒక్క ఛాన్స్ దొరికితే చాలు, పడిపోతా. అవకాశం దొరకదే, క్రియేట్ చేయాలి, క్రియేట్ చేయాలి. దొరికింది. అరే దాసు ఇట్రా. మళ్ళీ ఏమొచ్చింది దీనికి? ఇప్పుడు చూడవే. నిన్ను కాదు బే, వెళ్ళా. జాగ్రత్త, అది పిల్ల కాదు పిడుగు. నీ ఫ్రెండ్ రాజాతో కాసేపు మనసిప్పి మాట్లాడాలి. మా ఫ్రెండ్ సంధ్య అరేంజ్ చేయి. నీ కంటికి నేను ఏమైనా బ్రోకర్ లా కనిపిస్తున్నానా? కనిపించేదేంటి బే, చేయవా? ఎందుకు చేయనమ్మా, చెయ్యక చస్తానా? ఎప్పుడు? ఓకే, ఈవినింగ్ నువ్వు సంధ్య కలిసి మా రూమ్ కి వచ్చేసేయండి. 7 o'clock నా బర్త్డే. నీ బర్త్డేనా? ఈ రోజు స్పెషల్ గా నీ కోసమే జరుపుకున్నాను తల్లి. థాంక్స్ రా. వెళ్ళు, ఓకే. ముందు నువ్వు పనిలో ఉండు. ఓకే బై బై. డోంట్ వరీ డార్లింగ్. ఏంట్రా డబ్బులు లేను కదా ఎప్పుడు ఇచ్చేది, నువ్వు ఇస్తున్నావు ఏంటి? మన రూమ్మేట్స్ అందరినీ తీసుకెళ్లి షారుఖ్ ఖాన్ సినిమా చూపించు. అరే అందరి కిందికి రండి రా, మనం ఆల్ ఖాన్ సినిమా చూసేసొద్దాం. హాయ్ రాజా, రా. ఏంటి ఇంకా ఎవరు రాలేదా? ఎవరు రాకపోతే ఉంది, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు వస్తే చాలు అనుకున్నాను, నువ్వు వచ్చావు, నాకు అది చాలు. సరే కేక్ కట్ చేద్దామా? హ్యాపీ బర్త్డే దాస్. హాయ్ సంధ్య, వెల్కమ్. సంధ్య కూడా చాలా మంచి అమ్మాయి, పిలవకుండానే వచ్చేసింది. హలో పార్వతి, టైర్ పంక్చర్ అయిందా?
ఇప్పుడు ఏం చేద్దాం? తను ఎక్కడుందో కరెక్ట్ గా కనుక్కో. నువ్వెక్కడున్నావు? పంజగుట్ట సర్కిల్లోనా? అయితే నేను వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పు. ఓకే, దాస్ వచ్చి పికప్ చేసుకుంటాడంట. సరే, మీరిద్దరు కాసేపు టీవీ చూస్తున్నాను, నేను వెళ్ళి తను పికప్ చేసుకుని వస్తాను. వెళ్ళు. ఏంటి అంతలా సిగ్గుపడుతున్నావు? నేను మీతో ప్రేమలో పడ్డాను. నా గురించి నీకేం తెలుసు? అంతా తెలుసు. ఏం తెలుసు? కాలేజ్ లో నన్ను రౌడీ అంటారు, అది నీకు తెలుసా? కాలేజ్ లో మిమ్మల్ని అందరూ రౌడీ అంటారు, అది నాకు తెలుసు. కానీ మీ మనసు చాలా మంచిది. మీరు కాలేజ్ లో జాయిన్ అయినప్పటి నుంచి నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. సరే, నేను మంచివాడిని, కానీ నాకు ప్రేమ అంటే చిరాకు, అది నీకు తెలుసా? తెలుసు. ఏం తెలుసు? మీకు ప్రేమ అంటే చిరాకని నాకు తెలుసు. అది ఎందుకనేది కూడా నాకు తెలుసు. మీరు మీనాక్షిని లవ్ చేసింది, అది మిమ్మల్ని మోసం చేసింది, నాకన్నీ తెలుసు. అంతే అంతే, అమ్మాయిలంతా అంతే. వాళ్ళకి ప్రేమించడం తప్ప మోసం చేయడం మాత్రం తెలుసు. 5 వేళ్లలో అన్ని వేళ్లు ఒకేలా ఉంటాయా? ఉండవు కదా. ఒక తల్లికి పుట్టిన అందరు పిల్లలు ఒకేలా ఉంటారా? ఉండరు కదా. అలాగే అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు. నేను మీనాక్షి లాగా కాదు. చూడండి, మీ పేరుని పచ్చబొట్టు వేయించాను. మిమ్మల్ని లవ్ చేసింది చీట్ చేయడానికైతే ఈ పచ్చబొట్టు ఎందుకు వేయిస్తాను చెప్పండి. ఇది నా గుండెల మీద జీవితాంతం ఉంటుంది. ఆలోచించండి. ఇంకా కూడా నా లవ్ ని అర్థం చేసుకోలేదంటే నా లవ్ ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. ఓకే ఓకే, నీ ప్రేమను అర్థం చేసుకున్నాను. ఓకే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. షారూక్ ఖాన్ సినిమా హౌస్ఫుల్ రా. ఇంకో సినిమాకి వెళ్ళాం, ఆడేంట్రా హీరో. యాక్సిడెంట్ అయినా మారుతి కార్ డోర్ లాగా ఉన్నాడు. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? ఇటు ఫ్రెండ్ కాబట్టి ఇక్కడ ఉన్నాడు. మరి ఇది ఇక్కడ ఎందుకుంది? నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? దాస్ బర్త్డే అని పిలిచాడు. బర్త్డేనా? రాజు మిత్ర ద్రోహి, ఈ అబ్బా బర్త్డే పెట్టుకొని నన్ను పిలువరా? రాజాని పిలిచాడు, నన్ను పిలువలేదు. అది ఓకే, ఒప్పుకున్నా. కానీ దీన్ని 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 కూడా పిలిచాడు రా. నాకు అబద్ధం చెప్పి షారూక్ ఖాన్ సినిమాకి వెళ్ళమని పంపించాడు రా. రే రాజా, రాజా చెప్పు రాజా, ఈ మిత్రద్రోహి ఈ రోజు వాడి బర్త్డే కూడా కాదు, నెక్స్ట్ మంత్ 14th వాడి బర్త్డే. ఎందుకు రా అబద్ధం చెప్పారు? ఎందుకు ఈ ప్లాన్ వేశారు? చెప్పరా. నైస్ కేక్. ఇలా డ్రీమ్స్ లోనే ఉంటే నీ ప్రేమ కలగానే మిగిలిపోతుంది. ఈ వన్ సైడ్ లవ్ అన్నది పనికిరాదు సంధ్య. నీ మనసులో ఉంది చెప్పేసుకోవాలి. సరే, ఈసారి మాత్రం ఛాన్స్ మిస్ చేయకూడదు. ఒక్కడే ఉన్నాడనుకుంటా, వెళ్ళి చెప్పు. ఫీల్ అయ్యవా? మనసులో పెట్టుకోకు. లైట్ తీసుకో. సర్లే సర్లే, పర్లేదు. మీరంటే నాకు చాలా ఇష్టం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా మిమ్మల్ని మొదలు చూసినప్పుడే చాలా నచ్చింది. మీ స్టైల్ ఇష్టం, మీ మాట ఇష్టం, మీ మ్యాన్లీనెస్ అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని హక్ చేసి ముద్దు పెట్టుకోవాలని ఉంది నాకు. కుక్కలాగా ఎలాగ చూడు. అబ్బా
అమృతం తాగినట్టుందిరా. రేయ్ నువ్వు తాగింది మంచి నీళ్లు కాదురా, కడిగే నీళ్లు. రాత్రి తాగింది సరిపోనట్టుంది, అందుకే ఇప్పుడు ఇది తాగుతున్నాడు. అరే అది చూడరా. ఏ ఇలా రామ్మా. నాకి ఏం చేస్తున్నావమ్మా? ఇంజన్ కి నీరు. ఇంజన్ కి నీరా? పంపులో నీరేం కాదు, ఇంజన్ కి నీరంట. ఇంజనీర్ అనాలి. సరే గానీ ఇప్పుడు ఏ ఇయర్? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయరా? ఓహో, కొత్త లాల్చీ పైజామా సూపర్ గెటప్. ఏంటి సంగతి? నాకి దోస్త్ కి షాదీకి పోయి వస్తున్నా. మా దోస్త్ కి షాదీకి పోయి వస్తున్నంట. చూడు బాబు లాల్చి, నీ పేరేంటి? మహమ్మద్ రఫీ. ఓకే, మొహమ్మద్ రఫీ కదా. ఒకసారి మొహమ్మద్ రఫీ లాగా పాట పాడండి. ఆయన గనక పాడితే ఎలా ఉంటుందో తెలుసా? నాది మది నీకి పిలిచింది గానమై, వెంకీ గానమై, నాకి ప్రాణమై. ఒరేయ్ వీడే కాదురా, సినిమాల్లో కూడా కొంతమంది గమ్మత్తుగా పాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ గమ్మత్తుగా పాడతాడు. చాలా సీక్రెట్ గా వచ్చి స్టూడియోలో పాడుతున్నట్టుగా ఉంటుంది. చెవుల్లో గుసగుసలాడినట్టుగా ఉంటుంది. ఒయారి బామ నీ అంశ నడక ఎందుకే తొందర తొందర ముదుల గొమ్మ ఎందరి ముందర రేపకే నా దరదడా. క్లాసులకు వెళ్లకుండా చెట్టు కింద కూర్చొని జోకులు వేసుకుంటున్నారు. మీకెందుకురా కాలేజ్? స్వామి ఆ ఫీజు కట్టిన లిస్ట్ అందుకో. ఇదిగో. అంటే నేను వీళ్ళ గ్రూప్ కాదు సార్, నేను మెకానికల్ ఇంజనీరింగ్. ఆ తొట్టికెంగ్ లిస్ట్ కూడా ఇక్కడే ఉంది. లక్ష్మణ్, దాస్, శివ, రాజా రాత్రంతా కష్టపడి రిక్షాయే దొక్కుతారు, ఆటో వేస్తారు తెలీదు. రేపటిలోగా ఫీజు కట్టాలి, లేదనుకో ఎగ్జామ్ రాయనివ్వరు. ఏం రాజా, చాలా రోజులైంది వచ్చి? రాకూడదు అనుకున్నాను, రాక తప్పలేదు. ఎగ్జామ్ ఫీజు కట్టాలి, డబ్బు కోసం వచ్చాను. హాయ్ రాజా, నెక్స్ట్ నీ పేరు అనౌన్స్ అయినా? అనౌన్స్ చేయండి. ఎప్పుడు మేమే గెలుస్తామండి. విన్నర్ దావూద్ తో తలపడబోతున్నది మిస్టర్ రాజా. ఇవాళ బరిలోకి మళ్ళీ సింహం దిగబోతుంది. అది గెలుస్తుంది. 50,000 ఇవ్వు, అరగంట తర్వాత 4 రెట్లు చేసి చూపిస్తా. మూర్తి గారు మతేమైనా పోయిందా? 50,000 పెట్టి ఆవిడ గొట్టంగాడి మీద పందెం వేస్తారా? అంత ఈజీ కాదు. అది రోజు వచ్చి ఆడిపోయే పంది కాదు, సింహం. అది రాదు, వచ్చిందంటే గెలిచి తీరుతుంది. సరే మీ కర్మ, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. దావూద్ అండ్ మిస్టర్ రాజా. చూడండి ఎమ్మెల్యే గారు, నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే రాజా నన్ను గెలిపించడానికి వచ్చినట్టున్నాడు. అతని మీద ఎంత బెట్ కట్టడానికైనా నేను రెడీ. ఏమయ్యా, ఒక్క దెబ్బ కొడితే దెబ్బ పడిపోయేటట్టున్నాడు. ఆ పిల్లడి మీద పందెం కాస్తావా? చూడవయ్యా, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. నేను ఇలా గెలిచిన మొత్తం డబ్బు పందెం పెడతా, నువ్వు 1,00,000 రూపాయలు పెట్టు చాలు. అంతేనా? సరే ఓకే, ఇదిగో పెట్టు. ఒక్క దెబ్బకే పడిపోతారన్నారుగా, అలాగే పడిపోయాడు. కానీ మావాడు కాదు, మీవాడు. ఏం కంగారు పడుతు. సరే ఉంటాను. ఇంత డబ్బా వాడు గెలిచాడా? చెప్పాను కదా ఈశ్వర్, సింహం వస్తుంది ఇరగ తీస్తుంది అని. వచ్చాడు, ఇరగ తీశాడు, వెళ్ళిపోతున్నాడు. అంటే అన్నాను ఒకసారి అతనికి పరిచయం చేస్తే సరిపోద్దా? వాడితో నాకు పరిచయం ఏంట్రా? ఆఫ్టర్ ఆల్ వాడొక కూలి, నేను యజమాన్ని. ఏంట్రా ఈడు వసూలుకి నన్ను ఇక్కడ దాకా రప్పించాడు? పిలువురావండి. సారీ అన్న, లేట్ అయింది. కానీ ఈసారైనా వసూలు టైంకి పంపించు. అలాగేనా అన్నా? ఏంట్రా అది చూడన్నా, ఫిగర్ మస్తుంది. చాలే, ఆ అమ్మాయి మన ఈశ్వరన్న మరదలరా. నువ్వు ఇలా అన్నావని తెలిస్తే ఈశ్వరన్న నీ కళ్ళు వీక్తాడు. సారీ అన్న, ఈశ్వరన్నకు చెప్పొద్దు. సర్లే, ఆ దేవతను చేసుకునే మా ఈశ్వరన్న నిజంగా అదృష్టవంతుడురా. ఏంటి అదృష్టవంతుడు? ఏం మాట్లాడుతున్నావు? అది చూడు, ఆ కుర్రాడికి లైన్ వేస్తుంది. ఈ విషయం వెంటనే ఈశ్వరన్న చెప్పాలి. రండిరా.
నన్ను చూడరా రాజా. వారం రోజులు మొత్తం ఇచ్చేస్తాను. ఏంట్రా నువ్వు చెప్పేది? వారం రోజులు డబ్బులు ఇచ్చేస్తానా? డబ్బులు ఇచ్చేది తిరిగి డబ్బులు తీసుకోవడానికి, మాటలు కాదు. అన్నా నీతో పర్సనల్ గా మాట్లాడాలి. తీసేయండి. ఏంట్రా సంజయమ్మ కాలేజీలో ఎవరినో ప్రేమిస్తుందన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునన్నా, మేము కళ్ళారా చూసాం. కావాలంటే సంజయమ్మని పిలిచి నువ్వే అడిగన్నా. ఏంట్రా దాన్ని అడిగేది? అదే నిజమైతే అవును మావయ్య, మా ఇద్దరికి పెళ్లి జరిపించండి. నేను తోరణాల నుంచి తాలిపట్టు వరకు అన్ని నేనే కొని పెళ్లి జరిపించాలి. రేయ్ మన కుర్రోళ్ళని కాలేజీకి పంపించండి. నేను సంజయను ప్రేమించిన కాళ్ళు చేతులు వెరక్కొట్టండి. మొండికేస్తే మెడ నరికేయండి. వెళ్ళండి. నేనే వెళ్తా, వాడు అంతు చూస్తా. తమ్మి నువ్వెవరో నాకు అనవసరం, కానీ నువ్వు చేస్తున్నది పద్ధతిగా లేదు. వదిలేయి. అన్నా నువ్వెవరో కూడా నాకు అనవసరం. ముందు నేనేం చేశానో చెప్తే నేను చేసింది తప్ప రైటా అన్న విషయం నేను డిసైడ్ చేసుకుంటాను. నువ్వు లవ్ చేస్తున్నది మా ఈశ్వరన్న మరదలు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. వదిలేయి. ఎవరు మీ అన్న మరదలు? ఏంటి తెలిసి కూడా తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? ఆమె మా సంజమ్మ. సంధ్యానా? ఏ సంధ్య, ఐ లవ్ యూ. ఏం పీకుతావురా? మనం ప్రేమించుకుంటే తప్పంట, అతను మాత్రం ప్రేమించుతా? నీకు అతను ఎదిరించే దమ్ముందా? అతను పెట్టిందే రూలు, చెప్పిందే వేదం. రేయ్ నీకు ఇది చాలరా? I love you. I love you. I love you. I love you. కాఫీ తీసుకోరా. ఏమైందిరా? నీ కూతురు ఎవరినో ప్రేమించి వాడి పేరు ఒంటి మీద పచ్చ పట్టుబడి పెంచుకుంది. ముందు దాని సంగతి తెలుసు, వాడి సంగతి నేను తెలుస్తాను. సంధ్య! ఏంటమ్మా నీ తమ్ముడికి అసలు మేనర్స్ తెలీదు? తెలీదే? వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గుండెల మీద ఇంకొకటి పేరు చూసి కూడా వాడు ఏమి అనకుండా వెళ్ళిపోయాడు చూడు. నిజంగానే వాడికి మేనర్స్ తెలీదు. ఓ ఏంటే నీ పొగరు? నా తమ్ముడు ఈశ్వరే నీ మొగుడు. రేయ్ ఇక్కడ రాజా అవడరా? వాడికి కొంత ఇవ్వాలి. నిన్ను చూస్తే ఇచ్చేవాళ్ళకి కాదు, తీసుకుని వెళ్ళేవాళ్ళ కనిపిస్తా. రాజా ఎక్కడ? రాజా రాజా ఇస్ దేర్. రాజా చంపేస్తాను ఈ అబ్బా. ఏయ్ నువ్వేనా రాజా? ఏంటి మా సంజితో పెళ్లి పిల్లలు అంటున్నావంట? అవును. దీన్ని చూస్తే జాలేస్తోందిరా. ఎవరైనా కొట్టే ముందు వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఒక్కసారి దెబ్బ పడిందనుకో మళ్ళీ ఆలోచించే అవకాశం కూడా ఉండదు. కానీ నేను నీకు అవకాశం ఇస్తున్నాను, పారిపో. తెలిసిన వాడనుకో లేచేటట్టు కొడతాను, తెలియని వాడనుకో మళ్ళీ లేవకుండా కొడతాను. ఇంకోసారి నాతో పెట్టుకున్నాడనుకో భూమి మీద లేకుండా కొడతాను. లేస్తే చెప్పు, ఓకే? నేను ఆ రోజు చెప్పే పరిచయం చేస్తానని ఎనలా. తెలిసినోడైతే కాస్త లేచేటు కొట్టేవాడు, తెలియలేదు కాబట్టి లేవకుండా కొట్టాడు.
సంధ్య నువ్వు చెప్తావు అనుకుంటే నీకంటే ముందు రాజానే చెప్పేశాడు. అదిగో అక్కడే ఉన్నాడు. వెళ్ళి నీ లవ్ ని ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేయి. కమ్ ఆన్ గో. ఏంటి ఏయ్ నీకు తెలీదా నాకు లవ్ అంటే చిరాకని? ఓ మొన్న మీ మాయ మనిషి వచ్చి తమ్మి నువ్వెవరో నాకు అనవసరం, మా అన్న మరదల్ని ప్రేమిస్తున్నావు వదిలేయ్ అని చెప్పి బెదిరించాడు. అప్పుడు వాడు ఏం పీకుతాడో చూద్దామనే సంధ్య ఐ లవ్ యూ అని చెప్పాను. దాన్ని నువ్వు నిజం అనుకున్నావా? పిచ్చి దానివి. ఇదిగో నా దృష్టిలో లవ్ అంటే డ్రగ్. తీసుకున్నంత వరకు బానే ఉంటుంది, అది లేనప్పుడు చచ్చిపోవడమే మంచిదనిపిస్తుంది. అలాగే లవ్ కూడా కలిసి తిరిగినప్పుడు బానే ఉంటుంది, ముద్దు పెట్టుకోవచ్చు, ఆ ఫస్ట్ కిస్ సూపర్. కానీ అదే లవ్ బ్రేక్ అయినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు హర్ట్ అవుతారు, చాలా హర్ట్ అవుతారు, హృదయం ముక్కలు ముక్కలైపోతుంది, బ్రతకడం వేస్ట్ అని చచ్చిపోతారు. అదే వాళ్ళని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు చచ్చిపోతే పెద్దగా ఫీల్ అవరు, పిచ్చి ప్రేమికులు. అందుకే నాకు లవ్ అంటే చిరాకు, ఎవరిని ఎంకరేజ్ కూడా చేయను. అర్థమైందా? ఏమైందండి? యాక్సిడెంట్ సార్, మా అమ్మని కాపాడాలి, ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. అమ్మా అమ్మా వెంటనే మంజురెడ్డికి ఫోన్ చేయరా. కంగారు పడకు. ఏంట్రా ఇదంతా లేని పోను గొడవలు మనకెందుకు? ఇంటర్వ్యూ టైం అయిపోతుంది, వెళ్ళిపోదాం పద. రే ఈ ఇంటర్వ్యూ మిస్ అయితే ఒక్కరే బాధపడతాను రా. ప్రాణాలు పోతే మళ్ళీ వస్తాయా? అసలు నీకు మనుషుల్లో తెలుసా? నాకు తెలుసురా, నాకు తెలుసురా, నేను అనాథన్ రా, నీకు తెలుసా? పిచ్చిలో కొడక మూసుకుని ఫోన్ చేయరా, మంజురెడ్డికి ఫోన్ చేయి. స్టాప్ 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 స్టాప్. Good afternoon, everyone. My name is Richard Johnson, and I am the HR of Microsoft. I'm pleased to be here. Where is Mr. Raja? Raja, he is waste fellow of our college. He is most dangerous, mischievous. వాడిని అమెరికా తీసుకెళ్లారంటే అమెరికా మొత్తాన్ని ఎక్కడో తాకట్టు పెట్టేస్తాడు. సో డోంట్ టేక్ హిమ్ టు అమెరికా. డూ యు నో గూట్లో గుండ్రాయ్? What's Gutlo Gundrai? గూట్లో గుండ్రాయ్ అంటే ఒకసారి మనం గుండ్రాయిని గూట్లో పెట్టామంటే లాగటం కష్టం. అలాగే మీరు వాడికి జాబ్ ఇచ్చారనుకోండి, వాడు మీ ఆఫీస్ లో ఇమ్మటం కష్టం, మీ ఆఫీస్ మొత్తం నాశనం చేస్తాడు. యా 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 యా. Congratulations, you have been selected to Hyderabad office. Thank you, sir. Mr. Shiva, You are selected. యా అమెరికా! థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయంత్రం ఫ్రెండ్స్ తో బీర్ బాటిల్ సైకొట్టి హుషారుగా తిరిగామనుకో అమెరికా కాదు వెళ్ళేది, ఏకంగా పైకి వెళ్ళిపోతావు. Miss Sandhya. Your certificates are very good, and you are selected for the office in California. అమెరికా అయితే నాకొద్దు సార్, ఇండియా వదిలి రాను. హైదరాబాద్ బ్రాంచ్ లో పని దొరికితే నేను చేస్తాను సార్. ఏమ్మా ఎందుకు ఇండియా వదలంటున్నావు? దేశభక్తే? ప్రేమ భక్తి సార్. Oh, what did she say? She won't go to California. She has fallen in love with one Indian guy. For love, she don't want to go. Oh, your love is great. So we will select you for Hyderabad office. Thank you. Thank you so much. Mr. Lakshman. I'm sorry, you are not selected. సార్ అట్లీస్ట్ హైదరాబాద్ కాదురా, అనకాపల్లిలో అడుక్కోవడానికి కూడా పనికిరావరా. Excuse me, sir. Mr. Raja has come. Oh, you are Mr. Raja. I just heard about you. Why are you late? On my way to the interview, there was an accident and one lady got injured. So I had to take her to the hospital. That's why I was delayed. I'm sorry. అచ్చా, ప్రాణాలు రక్షించావా? నీకు ప్రాణాలు తీయటమే కదా వచ్చింది. We know about you. That's why we hate give job to Indians. You beg till you get a job,
then you threaten us. God damn Indians! Hey! నోరు అదుపులో పెట్టుకో. లేటుగా వచ్చినందుకు నన్నేదనాను. మధ్యలో నా కంట్రీ ఏం చేసిందిరా? ఏంట్రా మేము గాడ్ డామ్ ఇండియన్సా? ఒకప్పుడు మాకు జాబ్స్ ఇవ్వండి అని మేము ఈ దేశం వచ్చి చేతులు కట్టుకుని నిలబడేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరు మా దేశం వచ్చి మేం జాబ్స్ ఇస్తాం, మా దేశానికి రండి మహాప్రభు అని మమ్మల్ని అడుక్కుంటున్నారు. చూడరా, మీ అమెరికన్స్ వారం రోజుల్లో చేసే పనిని మేము 6 గంటల్లో తక్కువ ఖర్చుతో చేస్తాం. కాబట్టి లండన్ లో రైల్వే సిస్టమ్ ని కంట్రోల్ చేసింది ఎవరో తెలుసా? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అది మా ఇండియన్ కంపెనీ రా, ఇండియన్ కంపెనీ. రోజు రోజుకి మా రూపాయి వాల్యూ ముందు మీ అమెరికన్ డాలర్ పడిపోతోందిరా. మీరు మాకు సూపర్ కంప్యూటర్స్ ఇవ్వనన్నారు, మేము మా మేధస్సుతో కనిపెట్టాం. మీరు మాకు న్యూక్లియర్ టెక్నాలజీ ఇవ్వనన్నారు, మేము మా బుర్రతో న్యూక్లియర్ బాంబునే తయారు చేశాం. ఏం పేగలరా మా కంట్రీని? నీకు నీ అమెరికా ఎంతో, నాకు నా ఇండియా అంతో. మేవి ప్రపంచాన్నే డిక్టేట్ చేసే రోజు తొందరలోనే వస్తుంది. నాకు నీ అమెరికా వద్దు, నీ తొక్కలో ఉద్యోగం వద్దు. What the hell is happening? Hey, నేను మాట్లాడిందంతా వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేసి వాడికి చెప్పు. వెరీ గుడ్ మై బాయ్. కాలేజీ క్యాంపస్ లో ఫిల్టర్ కింగ్స్. వెరీ గుడ్. ఇంతేనా? ఇంకేమైనా గంజాయి, చరస్, వయాగ్రా అవన్నీ మీకు కావాలి కానీ నాకెందుకు పోరా. సరే, నువ్వు ఇక్కడేం పీకుతున్నావురా? ఇది చూస్తున్నాను సార్. ఇది చూస్తున్నావా? అదే సార్, ఈ చెట్టును చూస్తున్నాను అంటున్నాను. ఓ చెట్టా. సరే, ఆ శివగాడు ఎక్కడా? శివగాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉంటామేంట్రా? అదే ఇందాక ఇక్కడే నుంచున్నాడు, మరి ఎటుపోయాడు? అదే. మరి ఆ దాసుగాడు ఎక్కడా? దాసుగాడు ఇక్కడ ఉన్నాడు. అక్కడ ఉంటామేంట్రా? అదే ఈ రైట్ లో ఉన్నాడు ఇందాక, మరి వాడు వాకింగ్ వెళ్ళి ఉంటాడు. ఓహో, అది సరే. ఏంటి రూమ్ మార్చావంట? ఆ రూమ్ లో వెంటిలేషన్ లేదు సార్, అందుకే ఈ రూమ్ కి వచ్చాను. ఇలా గోక్కుంటే వెంటిలేషన్ వస్తుందా? అదే ఈ లెఫ్ట్ సైడ్ హాస్టల్లో రూమ్ ఇచ్చారు సార్. ఏడ్చావు గానీ మరి మిగతా వాళ్ళంతా ఏరి? వాళ్ళంతా వెనక ఏసీ రూమ్ లో చదువుకుంటున్నారు. ఏసీ రూమ్? అదే సార్, వెనక క్యాడర్ లో ఏసీ రూమ్ ఉంది, అక్కడ చదువుకుంటున్నారు. అబ్బరే. సరే, అందరినీ అక్కడక్కడ సర్దావు. మరి నేను ఎక్కడ ఉన్నట్టు? మీరు ఇక్కడ ఉన్నారు కదా. అదే ఇక్కడే ఎదురుగా ఉన్నారు కదా అంటున్నాను సార్. ఏంట్రా డల్గా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నేను ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టలేదు. రేపే లాస్ట్ డేట్. భయంగా ఉందిరా. ఎరా, ఇంటి దగ్గర నుంచి డబ్బులు రాలేదా? పంట డబ్బులు మొత్తం బ్యాంకు వడ్డీకే కట్టడానికి సరిపోయిందని నాన్న ఫోన్ చేశాడు. నేను ఉన్నాను కదరా, ఎందుకు బాధపడుతున్నావు? సాయంకాలం నాతో రా, నేను నీకు డబ్బు ఇప్పిస్తాను. ఓకే? వెల్కమ్ టు ఇల్లీగల్ కిక్ బాక్సింగ్. ఒకడు గెలవాలంటే ఇంకొకడు ఓడాలి, కానీ ఇక్కడ ఒకడు గెలవాలంటే ఒకడు చావాలి. ఎనీవే, గుడ్ లక్ టు ఆడియన్స్ అండ్ పార్టిసిపెంట్స్ అండ్ బెట్టర్స్. వాచ్ అండ్ ఎంజాయ్. ఏంట్రా ఇది? కిక్ బాక్సింగ్ క్లబ్. నాకు డబ్బు అవసరమైనప్పుడల్లా అప్పుడప్పుడు వస్తుంటాను, కానీ ఈసారి మాత్రం నీకోసం వచ్చాను. డబ్బులు ఇప్పిస్తానంటే ఎవరి దగ్గర అప్పు ఇప్పిస్తావు అనుకున్నాను, ఇలా అనుకోలేదు. నా కోసం నీ లైఫ్ రిస్క్ లో పెట్టి ఫైట్ చేయొద్దు. నాకు డబ్బులు వద్దురా, వెళ్ళిపోదాం. రే, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఇన్ని రోజులు కష్టపడి చదివాగా, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాయిపోతే ఏమవుతుంది? నీ ఫ్యూచర్ మొత్తం పాడైపోతుంది. అందుకనే మనం ఇక్కడికి వచ్చాం. ఇది పెద్ద రిస్క్ ఏం కాదురా, డోంట్ వరీ. ఈశ్వర్, రాజా మళ్ళీ రంగంలోకి దిగుతున్నాడు. పెట్టి కట్టడానికి డబ్బులు కావాలి. వాడి మీద డౌటా? కాలేజీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో. గ్యారంటీగా వాడే గెలుస్తాడు. మూర్తి గారు, వెట్టకారంగా ఉందా? వాడి మీద బెట్టగట్టి ఆ డబ్బులతో బతకాల్సి వస్తే నేను చచ్చిపోవడం బెటర్. ఈ రోజు వాడిని దెబ్బ మీద దెబ్బ తీగిపోతే నేను మీసాలు గురిగించుకుని తిరుగుతాను.
3, 4, 5. మనోడికి 20,000 ఇవ్వండి. 20,000 దేనికి? రాజాయ్ గారు తాగిన డ్రింక్ లో మొత్తం మంది కలిపింది వీడే. ఆ పరచానిక్యుడివే దొంగ దెబ్బ తీసి మీసాలు కాపాడుకున్నాడు. పట్టుకోండి, అరెస్ట్ సిటీ అవుట్స్కట్స్ లో జరుగుతున్న ఇల్లీగల్ కిక్ బాక్సింగ్ లో రాజా అనే కుర్రాడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ బెట్టింగ్ లో పెద్ద పెద్ద రాజకీయవేత్తలు, బిజినెస్ మ్యాగ్నెట్ల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. మామూలుగానే ఎవరికైనా స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉంటే వాళ్ళ హార్ట్ వీక్ అవుతుంది. అది కూడా కాకుండా ఇతనికి హైపర్ టెన్షన్ కూడా ఎక్కువగా ఉన్నట్లుంది. ఇప్పుడు ఇతనికి తగిలిన గాయం వల్ల హార్ట్ ఫెయిల్ అయింది. మనకి ఇమీడియట్ గా సేమ్ బ్లడ్ గ్రూప్, సేమ్ ఏజ్ గ్రూప్ హార్ట్ దొరికితే ట్రాన్స్ప్లాంట్ చేసి ఇతన్ని ఖచ్చితంగా కాపాడచ్చనే నమ్మకం నాకుంది. బట్ ఇలా చేసే ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ లో ఎన్ని సర్జరీస్ సక్సెస్ అయ్యాయి డాక్టర్? ఛాన్సెస్ చాలా ఉన్నాయి. రీసెంట్ గా తమిళనాడులో ఒక అబ్బాయి చనిపోయే ముందు ఒక అమ్మాయికి హార్ట్ డొనేట్ చేశాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి కోరుకుంది కూడా. థాంక్యూ డాక్టర్. ఓకే వ్యూవర్స్, విన్నర్ కదా, మిస్టర్ రాజా ఎంటెక్ ఇస్ ద టాప్ ర్యాంక్ స్టూడెంట్. రాజాకి హార్ట్ ఫెయిల్ అయిందని తెలియగానే ఫ్రెండ్స్ అందరం వచ్చేసాం. కానీ రాజాని ఎలా కాపాడుకోవాలో ఎవరికి అర్థం కాలేదు. కానీ అప్పుడే ఒక వింత జరిగింది. Mr. Rajan, you are fully recovered. No problem. Congratulations, Mr. Raja. Your operation has been very successful. All the best. Take care. సార్, మీ ప్రేమ ఎంత గొప్పదైతే మీ ప్రియురాలు మీకోసం తన హృదయాన్ని ఇచ్చేసింది. యువర్ లవ్ ఇస్ సింప్లీ గ్రేట్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే సార్. మీ ఇంటర్వ్యూ మాకు కావాలి సార్. ఏమంటున్నారా వీళ్ళంతా? ఈ లెటర్ చదవరా, నీకు మొత్తం అర్థం అవుతుంది. మీనాక్షి, రాజా, ఏదో ఒక రోజు నేను నీకు కావాలని నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని అనుకున్నాను. కానీ నువ్వు రాలేదు. నువ్వు చాబతుకు మధ్యలో ఉన్నావన్న న్యూసే నాకు వచ్చింది. నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. రాజా, హలో శివ. మీనాక్షి, ఇంకా సేమ్ బ్లడ్ గ్రూప్ హార్ట్ గురించి వెయిటింగ్ లో ఉన్నారా? చాలు నీ నటన. ఎందుకు ఇక్కడికి వచ్చావు? అంతా నీ వల్లే. వాడిని చూసావు కదా, ఎప్పుడు నీ లవ్ లో ఫెయిల్ అయ్యాడో వాడికి హార్ట్ కూడా ఫెయిల్ అయ్యేటే. వాడిని కొద్దనుకున్నప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వాడిని టార్చర్ పెట్టాడికా? వాడు పోతాడు. నువ్వు హ్యాపీగా ఉండు మీనాక్షి, హ్యాపీగా ఉండు. ఓహో, నువ్వేనా మీనాక్షి అంటే? నీ వల్లనా మా రాజా గారికి ప్రేమ అనే పదం మీద ఆశయం? సొసైటీలో నీలాంటి ఆడపిల్ల వల్ల ఆడ జాతికి అవమానమే. పోవే, పో, పో, వెళ్ళిపో, పోవే. నటించే వాడి జీవితాన్ని నాశనం చేసింది, మళ్ళీ వచ్చి నాటకాలు ఆడుతుంది. ఇంకోసారి వచ్చి చంపేస్తాను. రాజాని కాపాడడానికి కావాల్సిన హార్ట్ బ్లడ్ గ్రూప్ హార్ట్ నాది, నాది, నాది. మీనాక్షి, 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 రాజాని కాపాడండి ప్లీజ్. అది కాదమ్మా, నిన్ను. వద్దు డాక్టర్, నేను ఆల్రెడీ సగం చనిపోయాను. నన్ను కాపాడడానికి ప్రయత్నించొద్దు. నా ప్రాణమైన రాజాని కాపాడండి ప్లీజ్. ఇది నా వాంగ్మూలం. నా హృదయాన్ని మనస్ఫూర్తిగా రాజాకి అర్పిస్తున్నాను. ఇది నా రాజా పూర్తిగా కోలుకున్న తర్వాత ఇవ్వండి. డాక్టర్, మీనాక్షి, అయ్యో. నిన్ను మోసం చేసిన మీనాక్షి నీకెందుకు హృదయం అర్పించిందని ఆశ్చర్యపడుతున్నావా?
ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఆ హోటల్లో ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ కోసం మా ఎండీతో ఆయన పిఏగా వెళ్ళాను. ఆ నిజం తెలుసుకోకుండా, నేను చెప్పడానికి అవకాశం కూడా నాకు ఇవ్వకుండా నువ్వు నన్ను అపార్థం చేసుకుని ఒక ప్రియుడు తన ప్రియురాల్ని ఏమి అడగకూడదో అది నువ్వు అడిగేశావు. నువ్వు వాడితో పడుకున్నావా లేదా? నేను ఎంతగానో ప్రేమించే నువ్వు అలా అడిగేసరికి ఆ బాధలో ఒక ప్రియురాలు తన ప్రియుడికి ఏం చెప్పకూడదు అది చెప్పేశాను. అవును, నేను వాడితో పడుకున్నాను. నువ్వు నీ తప్పుని తెలుసుకొని నాకు నువ్వు దగ్గర అవుతావు అనుకున్నాను, కానీ అది మాత్రం జరగలేదు. పర్వాలేదు రాజా, ఆనాడు సీతను రాముడే అనుమానించినప్పుడు ఆ సీత అగ్ని ప్రవేశం చేసి తనొక పతివ్రతాన్ని నిరూపించుకుంది. ఇప్పుడు నేను నా హృదయాన్ని నీకు అర్పించి నా ప్రేమ పవిత్రమైన ప్రేమాన్ని నిరూపిస్తున్నాను. నువ్వు నా కోసం బాధపడొద్దు రాజా. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు వాళ్ళ ప్రేమికుల హృదయంలో వాళ్లే ఉండాలని కోరుకుంటారు. కానీ నేను మాత్రం నా ప్రియుడైన నీకు హృదయంగానే ఉండిపోవడానికి ఎంతో అదృష్టం చేసుకున్నాను. ఈ జన్మకిది చాలు. వన్ మోర్ థింగ్ రాజా, మన ప్రేమ గుర్తుగా పెంచుకున్న మామిడి చెట్టు నీకు గుర్తుందో లేదో కానీ ఆ మామిడి చెట్టే నువ్వు నన్ను విడిపోయిన రోజుల్లో నాకు మిగిలిన నీ స్వీట్ మెమరీస్. ఎవరేమనుకున్నా నా దృష్టిలో అదే మన తాజ్ మహల్. ఆ తాజ్ మహల్ ని జాగ్రత్తగా చూసుకో. ఎప్పటికీ నీ స్వీట్ హార్ట్ మీనాక్షి. I love you forever, 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 I love you, Raja. You're always my sweetheart. రాజా, నా ప్రియుడైన నీకు హృదయంగానే ఉండిపోవడానికి ఎంతో అదృష్టం చేసుకున్నాను. ఈ జన్మకిది చాలు. నా ప్రాణం నీవేగా, నీ మాటలు మరువరుగా, మన గుర్తులు వెరువరుగా, హృదయమా మన ప్రేమకు సాక్ష్యంగా చితినైన చిరుకలు ప్రతి క్షణము ప్లీజ్ తప్పండి. ఏంటిదంతా? వెళ్ళండి, బయటికి వెళ్ళండి. ఏం డాక్టర్, మీరైనా చెప్పొచ్చు కదా. పేషెంట్ ని డిస్టర్బ్ చేయదు. ప్లీజ్ కమాన్ కమాన్. ప్లీజ్ మేడం, పదండి, వెళ్ళండి. ప్లీజ్ సార్, ప్లీజ్ కమాన్. రాజా, రాజా, మన ప్రేమ గుర్తుగా పెంచుకున్న మామిడి చెట్టు నీకు గుర్తుందో లేదో కానీ ఆ మామిడి చెట్టే నువ్వు నన్ను విడిపోయిన రోజుల్లో నాకు మిగిలిన నీ స్వీట్ మెమరీస్. ఎవరేమనుకున్నా నా దృష్టిలో అదే మన తాజ్ మహల్. ఆ తాజ్ మహల్ ని జాగ్రత్తగా చూసుకో. ఆ రోజు ఆ తులపాలు కొట్టకుండా వదిలేసి చాలా తప్పు చేశావన్నా. ఇక్కడ ఓలవండి దేవుడిని చేసి పారేశారన్నా. వాడు కొట్టిన దెబ్బలకు మనం 6 నెలల వరకు ఈ ఏరియాకి రావాలి. నువ్వు చెప్పినట్టు చెట్టి వేసుకున్న పుట్ట నా కొడుకులు కూడా రోడ్డు మీద వచ్చి పోయకుండా నీ మీద వస్తారన్నా. నువ్వు అక్కడే ఉండు, నేనొచ్చి వాడు అంతు చూస్తాను. ఎక్కడ్రా వాడు? అక్కడ ఉన్నాడమ్మా.
ఎక్కడ్రా రాజా నీకోసం మేము ఎక్కడెక్కడో వెతికాం అసలు మాకు చెప్పకుండా ఎందుకు వచ్చా ఏంట్రా టోటల్ గెటప్ మారిపోయింది వెళ్ళి తీసుకురా ఎవరు మీరు ఏం చేస్తున్నారు రాజా ఏం చేస్తున్నారు నీళ్ళని వదిలేస్తే కొట్రా మగాడివైతే నన్ను కొట్టరా ఏంట్రా వీడికి ఎంత కొట్టినా చలనమే లేదు వీడు మిమ్మల్ని కొట్టడం ఏంట్రా అన్నా ఏంటన్నా వాడిని నువ్వు ఎక్కడ కొట్టినా వాడికి కోపం రాదు వాడి గుండెల మీద కొట్టనంత వరకు వాడు పిల్లి గుండెల మీద కొడితే వాడు పులి గుండెల మీద కొడితే పులే ఇక్కడ కొట్టరా ఇక్కడ కొట్టు ఇక్కడ కొట్టరా కానీ ఇక్కడ మాత్రం కొడితే చంపేస్తాను రా ఎందుకంటే నేనే చాలా చేశాను రా పాపం రా మీనాక్షి పాపం రా చాలా చేశాను రా ఇంకెవరు బాధ పెట్టద్దురా నా మీనాక్షి పాపం రా నేనే చాలా బాధ పెట్టాను రా పాపం రా మీనాక్షి మీరు వెళ్ళిపోండిరా మీనాక్షి నన్ను చూసుకోమందిరా మా ప్రేమ గుర్తుగా పెంచుకునే ఈ చెట్టుని నన్ను దగ్గర చూసుకోమందిరా మీరు పోండి పోండి సంధ్య నువ్వన్నా చెప్పు సంధ్య నువ్వు చెప్తుంటావుగా నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలుస్తుందని నీ ప్రేమ నిజమైతే నువ్వు పిలువు సంధ్య తప్పకుండా వస్తాడు పిలువు సంధ్య అతని పేరుని పచ్చబొట్టు వేసుకున్నందుకే నేను నా ప్రేమే గొప్ప ప్రేమని అనుకున్నాను కానీ మీనాక్షి తన గుండెనే ఇచ్చేసి తన ప్రేమే గొప్ప ప్రేమని ప్రూవ్ చేసుకుంది పర్వాలేదు ఆయన ఇక్కడ హ్యాపీగా ఉంటారుగా మనం అప్పుడప్పుడు వచ్చి చూసేద్దాం లక్ష్మి ఆయన్ని బాగా చూసుకోండి అతన్ని చూసుకోవడమే నా అదృష్టం మీరు హ్యాపీగా వెళ్ళండి నా ప్రాణం